श्रीमद्गुरुचरणारविन्दाभ्यां नमः। श्रीमद्गुरुचरणारविन्दाभ्यां नमः। श्रीमहागणाधिपतये नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियातु। భాగ్యంగారా మనకి దేవీ భాగవత ధారా ప్రసంగాల్లో 4వ ప్రసంగం ఈరోజు. ఈ ప్రసంగాలు అనేటటువంటివి ప్రయోజనం ఏమిటి అంటే తెలియని వాళ్ళకి కొత్త విషయాలు తెలుస్తాయి, తెలిసిన వాళ్ళకి ఆనందం కలుగుతుంది. భగవత్కథలో పారమార్థికమైనటువంటి కథా విశేషాల్లో ఉన్న విశేషం అది. న్యూస్ పేపర్ అయితే సూచక పడేస్తాం, కానీ ఇది మళ్ళీ చదవాలి విడాలి అని అనిపిస్తూ ఉంటుంది. అలా దేవీ భాగవతం మంచి మంచి కథాత్మక కథలు ఉంటాయి, అందులో తత్వ విచారం ఉంటుంది, చాలా విశేషాలు ఉంటాయి. సూతుల వారు చెబుతున్నారు. ఆ చెబుతూ ఉన్నటువంటి విషయాన్ని మనం రోజు అనుకున్నట్టుగా దేవీ భాగవతాన్ని సంస్కృతంలో రచించినటువంటి వారు వేదవ్యాస మహర్షుల వారిని. ఆ వేదవ్యాస మహర్షుల వారి తిరుపతి వెంకటేశ్వర యొక్క దర్శనం చేసుకుంటున్నాం. అలాగే వారి యొక్క ఛాయాచిత్రాలు దివాకర తిరుపతి శాస్త్రి గారు, చెల్లపేట వెంకట శాస్త్రి గారు, ఈ ఇద్దరు జంట కవులు దేవీ భాగవతాన్ని తెలుగు భాషలో మృదుమధురంగా భక్తిరసభరితంగా రచించారు. వారి చిత్రపటాలు చూపించి మన గ్రంథాల్లోకి వెళదాం. సరే, ఇటువంటి మహాకవుల చేత రచింపబడినటువంటి కథలు అనేక గాథలు ఉన్నాయి అమ్మవారికి సంబంధించి. అమ్మవారిని మన ఎలా చూడటము అని తత్వ విచారే సర్వగత. తత్వాన్ని విచారిస్తే అంతటా కనిపిస్తుంది అమ్మవారు అన్నారు. ఇప్పుడు మనకి అమ్మవారు ఎలా కనపడుతుంది? ఒక చిన్న ఫోటో ఉదాహరణగా తీసుకుందాం. ఎలాగా అంటే పాల సముద్రం, ఆ పాల సముద్రం మీద ఆదిశేషుడు, ఆ ఆదిశేషుడి మీద లక్ష్మీదేవితో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు. ఈ బొమ్మ సామాన్యంగా అందరి ఇళ్లలోనూ ఉంటుంది. ఆ ఉండటంలో ఎలాగా అంటే సముద్రం ఉంటుంది, సముద్రం మీద శేషపానుపు ఉంటుంది, ఆ శేషపానుపు మీద మహావిష్ణువు ఉంటారు. ఆ మహావిష్ణువు యొక్క నాభికమలంలోంచి పద్మం బయలుదేరితే పైన ఉంటే అక్కడ బ్రహ్మగారు అక్కడ ఉంటాడు, పక్కన లక్ష్మీదేవి ఉంటుంది. ఈ బొమ్మను ఉద్దేశించి ఈ బొమ్మ వచ్చే రవివర్మ గారు వేశారు ఇది. అయితే ఈ బొమ్మ ఎందుకు ఎలా వేశారంటే దేవీ భాగవతంలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క మహిమల గురించి తెలియచేస్తూ ఈ పద్యం రాశారు తిరుపతి వెంకట కవులు. సంస్కృతంలో మూలలో ఉన్న భావాన్ని తీసుకున్నారు. ప్రళయమునన్ విధాతృనగు పంకజనాభునినాభి వానికి చిలువలరేడు అతనికి నీరథియం శరణమ్ము అట్టితో జలనదికాస్పదము పరశక్తి ఎటను నిశ్చయించి అంజలి ఘటించు సర్వమయ శక్తి సమేత కులోకమాతకు. అది పద్యం ఇందులో ఉంది. అంటే లోకాలన్నీ కూడా అస్తమించిపోయాయి. అట్టి పరిస్థితిలో ఎవరుంటారు? లక్ష్మీనారాయణ ఉంటారు, శేషపానుపు బ్రహ్మదేవుడు ఉంటారు. ఆ ఉన్నటువంటి సందర్భంలో ఉన్న ఛాయాచిత్రాన్ని పురస్కరించుకుని ఈ వర్ణన ఇలా చేయబడింది. ఇక్కడ బ్రహ్మగారు ఉన్నారు పైన, అంటే మహావిష్ణు యొక్క నాభికవరం పైన తామర పువ్వులో ఉన్నాడు ఆయన. ఆయనకి ఆధారం ఏమిటి? మహావిష్ణు ఆధారం. మహావిష్ణు యొక్క నాభి నుంచి గమనం బయలుదేరకపోతే ఆయన ఉండడానికి ఇక్కడ అవకాశం లేదు, కింద పడిపోతాడు ఆయన. అలా కాకుండా మహావిష్ణు నాభికమలం ఆయనకి ఆధారం. ఇక మహావిష్ణువుకి ఆధారం ఎవరున్నారు? శేషపాలుకు ఆధారం. శేషపాలుకు ఆధారం ఎవరున్నారు? సముద్రం. సముద్రానికి ఆధారం ఎవరున్నారు? ఇలా ప్రశ్నలు వేసుకుంటూ వేశారు. ప్రశ్నోత్తర సరళిగా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. విధాతృనకు పంకజనాభునినాభి వానికి చిలువలరేడు అతనికి నీరథియు శరణమ్ము అట్టితో. అలాగే బ్రహ్మగారికి విష్ణువు ఆధారం అయితే, విష్ణువుడికి ఆదిశేషుడు ఆధారం అయితే, ఆదిశేషుడికి సముద్రం ఆధారం అయితే, సముద్రానికి ఆధారం ఎవరు?
అన్నదానికి ఒకే సమాధానం చెప్పారు సూతుల వారు. ఇలాగా పరశక్తి ఎటంతని నిశ్చయించి అంజలి కటించు సర్వమయ శక్తి సమేత గులోకమాతకు. ఆది పరాశక్తి ఆధారం, శక్తి ఆధారం. ఆ సముద్రానికి అడుగున ఉన్నటువంటి అమ్మవారి యొక్క శక్తి ఆధారం. ఆ శక్తి మనకు కనిపించదు, కానీ వీళ్ళంతా కనిపిస్తున్నారు. అంటే అదృష్ట రూపంలో పరబ్రహ్మతత్వానికి ప్రతీకగా అమ్మవారి యొక్క లక్షణం అక్కడ ఉన్నదని చెప్పడం కోసం ఈ విధంగా మరి అభివర్ణన చేయబడేది. ఇలా తెలుసుకుంటే మరి అమ్మవారే ఆధారం, సమస్త ప్రపంచ అంటే సముద్రానికి కూడా ఆధారం, జగన్మాతయే ఆధారం అనేటటువంటి విషయం రూఢిగా ఈ పద్యాన్ని బట్టి మనకి తెలుస్తూ ఉన్నది. రోజు చదువుకోవాల్సిన పద్యం ఇది. ప్రళయమునకు పంకజనాభుని నాభి వానికి చిలువలరేడు అతనికి నీరతియు శరణము అట్టితో జలనిధి కస్పదము పరశక్తి ఎటంతని నిశ్చయించి అంజలి కటించు సర్వమయ శక్తి సమేత గులోకమాతకు. తెలిసిలా రాశారు, చక్కరైనటువంటి పద్యం. సరే, ఇందులో విశేషాలు కొన్ని కథలు ఉన్నాయి. ఒక ఆయన యజ్ఞం చేస్తున్నాడు, దేవదత్తుడు ఆయన పేరు. ఆ యజ్ఞం చేసేటప్పుడు అధ్వర్యుడు, హోత, ఉద్గాత వీడు కావాలి. ఆ నిర్వర్తింపు అని నిర్వర్తించేవాడు ఆ కార్యక్రమాలు. అందులో ఉద్గాత, సామవేదం చదివేటటువంటి వాడు గోభిరుడు అనే ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు, సామవేదం చదువుతున్నాడు. ఆ చదువుతోనే స్వరం తప్పిపోయింది. అయితే ఆయన ఎందుకు చేస్తున్నాడంటే దేవదత్తుడు కుమారుడు కలగాలని చేస్తున్నాడు. ఆ కుమారుడు కలగాలనేటువంటి ఉద్దేశంతో, కోరికతో చేస్తున్నాడుగా స్వరభంగం రాకూడదు. కోరికతో లేకుండా చేసినప్పుడు దానిలో లోపం వచ్చినా ఇబ్బంది లేదు, కానీ కోరికతో చేసేదానికి లోపం రాకూడదు. అందుకని లోపం వచ్చినా స్వరం తప్పుతుందేవయ్యా అని అన్నాడు. నేను ఏం చేయను, సర్వప్రాణి సాధారణం పైన విశ్వాసం పరిగట్ట ఏరి తరంబు. ఎవరికైనా ఊపిరి అందకపోవడం వస్తే మాట్లాడడంలో, అలాగే నాకు కూడా సర్వజన సాధారణంగా పైన పద్ధతిలో ఊపిరి ఆగిపోయింది, స్వరం తప్పిపోయింది, ఏమనుకోవద్దన్నాడు. అయితే నేను ఊరుకోవచ్చా? మూర్ఖ, నువ్వు ఇలా అపస్వరం చెప్పడం వల్ల నాకు నష్టం కలుగుతుంది. పుత్రుడు కలగాలని చెప్పి నేను చేస్తూ ఉంటే దానికి అపస్వరం చదివితే దానివల్ల నాకు నష్టం వస్తుంది, నువ్వు మూర్ఖ అని తిట్టాడు. ఆయన కొడు మండిపోయింది. అప్పుడు అన్నాడు కదా, నీకు పుట్టబోయే కుమారుడు మూర్ఖుడవుగాక అని శాపం పెట్టాడు. అప్పుడు కాళవేరానికి వచ్చాడు. అప్పుడు శాపాలు పనిచేసేవి, ఇప్పుడు శాపాలు ఏం పనిచేయరు. చస్తామంటే ఎక్కువ పోతుంటాడు వాడు. కలియుగంలో శాపాలు పనిచేయవు. కలియుగము అందు శాపములు చేత కలియుగంలో వర్తిస్తే రోజు 10 మందిని చంపేద్దరు వీడు. కనుక ఈ కాలంలో పనిచేయవు శాపాలు. ఉసురు తగులుతో చెడ్డ పని కనుక చేస్తే అవతల వాడికి బాధ కలిగితే ఉసురు తగిలి వాడికి నష్టం, దాని వలన వస్తుంది, కానీ శాపం పెట్టడం వల్ల నష్టం రాదు. ఇంకా చాలా ఉన్నాయి శాస్త్రాలు, శుక్ర శాస్త్రంలో కూడా చాలా విషయాలు రాశారు. అప్పుడు కాళ్ళబేరానికి వచ్చి పుట్టినవాడు మూర్ఖుడై, మూర్ఖుడంటే విద్యాగంధం లేనివాడని అర్థం, చదువు రానివాడు అని అర్థం. వాడికి చెప్పినా అర్థం అవదు. ఆ చదువులో పరమార్థం తనకి తెలియదు, ఇంకోళ్ళు చెబితే తెలియదు. ఇలాంటి వాడు మూఢుడంటే తెలివి తక్కువవాడు. మూర్ఖుడు అంటే వాడికి తోచదు, చెప్పదు, చదువు రాదు. చదువులో విషయాలు చెప్పినప్పటికీ కూడా వాడు సరైనటువంటి దారిలో ఉండాలని చూడటం, అది పరిస్థితి. మూర్ఖస్య నాస్తి ఔషధం. మూర్ఖుడిని సరిచేయడం చాలా కష్టము అని భక్తుల సుభాషితంలో కూడా తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు చేరి మూర్ఖుల మనం రంజింపరాదు అని పద్యాలు ఇలాంటివి చాలా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు అక్కర్లేదు. అందుచేత ఈ పరిస్థితుల్లో మూర్ఖుడైనటువంటి వాడు పుడితే ఎలాగని వస్తే కొన్నాళ్ళు అయిన తర్వాత మూర్ఖత్వం తగ్గిపోయి అతను మంచివాడు అవుతాడులే అని కొంచెం శాపాన్ని సడలించాడు ఈయన గారు. సరే, అది అయిపోతాడు. కుమారుడు కలిగాడు. వాడు నిజంగా శాపానుసారంగా మూర్ఖుడుగానే పుట్టాడు. ఓం అని చెబుతే అలా చూస్తాడు. ఖసూచి అంటారు. అంటే ఏదైనా చదువు చెబుతూ ఉంటే అర్థం కాని వాడు ఆకాశం చేసి చూస్తాడు. వైయాకరణ ఖసూచి అంటారు అలాంటి వాడని. ఆ పరిస్థితిగా వాడు ఏం చెప్పినా రావడం. శాపగ్రస్తుడు కదా, శాపగ్రస్తుడు కాబట్టి తన చదువు రావడం లేదు. ఓంకారమే రానప్పుడు ఇంకా చదువేం చెబుతాడు, ఏమీ లేదే. తల్లిదండ్రులు అతని మీద ఉపేక్షాభావం వహిస్తే అది తెలుసుకున్నటువంటి వాడు అరణ్యంలోకి వెళ్ళిపోయి పర్ణశాల నిర్మించుకొని అక్కడ కాలక్షేపం చేస్తున్నాడు. శ్లోకం రాదు, పద్యం రాదు, మంత్రం రాదు, ఏదీ రాదు. ఎవరు చెప్పినా అర్థం కాదు. ఒక్కటి మాత్రం అనుకున్నాడు, నాకు చేత అయింది ఏమిటంటే నేను ఇక్కడ కూర్చుంటాను, నేను ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితి నాకు కలిగినా నేనెన్నడూ అబద్ధం మాత్రం చెప్పను, అది మాత్రం పాటిస్తానన్నాడు. సత్యవ్రత అని అతని పేరు ఉతచ్చుడు.
సత్యాన్ని పాటిస్తారు తప్ప అబద్ధం ఎన్నడూ చెప్పరు. అలా 14 ఏళ్ళు జరిగింది. మనకి 14 ఏళ్ళు కాదు కదా, 14 సెకండ్లు నడవదు. అబద్ధం చెప్పకుండా ఏమీ కుదరదు. ఒక చిత్రంగా నేను చెబుతానన్నాడు. ఒక సందర్భంలో హెడ్ మాస్టర్గా విశ్వనాథ్ శర్మ గారు ఉండేవారు. ఆయన ఏం చేశారంటే, ఏలూరులో రైల్వే స్టేషన్ దగ్గర స్టేట్ బ్యాంకు దాకా చెక్కు మార్చి ఆ డబ్బు తీసుకురావాలి ఆయన. ఇంకొక మేస్టార్ని కూడా తీసుకుని వెళ్ళాడు ఆయన. ఆ వెళితే అక్కడ జరిగింది ఏమిటంటే, ఆ డబ్బు ఇచ్చేసి మేస్టారు నేను కొవ్వలు వెళ్ళొస్తాను, మీరు మేస్టర్ అందరికీ జీతాలు ఇచ్చేయండి, రైటర్ గారు ఇవ్వండి అని హెడ్ మాస్టర్ గారు ఈ మాస్టర్ గారి చేతికి ఇచ్చాడు. ఇచ్చి వచ్చేసరికి ఏమైందంటే, ఆ బస్ స్టాండ్ దగ్గర ఉండేటప్పటికి ఒక ఆయన, పంతులు గారు ఎక్కడికి వెళుతున్నారు అన్నాడు. ఎక్కడికి విజయవాడ వెళుతున్నాను అన్నాడు. సరే, ఆ విజయవాడ వెళ్తున్నాను అనుకున్నాడు. తాడేపల్లిగూడ బస్సు ఎక్కాడు. తర్వాత మళ్ళీ కొన్నాళ్ళ కలుసు, అయ్యా ఆ వేడ విజయవాడ వెళుతున్నాను, తాడేపల్లిగూడ బస్సు ఎక్కావేమిటి అన్నాడు. అలా చెప్పక తప్పలేదన్నాడు. కొన్ని వేలు ఉన్నాయి నా దగ్గర, డబ్బు మాస్టర్కి జీతాలు ఇవ్వాలి, నా దగ్గర సంచి ఉంది, ఇందులో కొన్ని వేలు ఉన్నాయి అని కనుక నిజం కనుక చెబితే ఎవడోడు పట్టేసేసి ఏ మత్తు ఉందో కారమో చల్లి ఈ డబ్బు లాగేస్తాడు వాడు. అంటే మన ఇద్దరు ఇలా మాట్లాడుకుంటాడు కదా, నా దగ్గర డబ్బు ఉంటుందో తెలియడానికి అవకాశం ఉంది, అందుచేత నేను ఎలా అబద్ధం చెప్పాను అన్నాడు. ఇది మన స్కూల్లోనే జరిగేటువంటి విషయం. సరే, ఆ తర్వాత జీతాలన్నీ పుచ్చుకున్నారు, అవన్నీ అయిపోయాయి. కనుక ఏమిటి అంటే, అబద్ధం చెప్పవచ్చునా అంటే చెప్పవచ్చు. భూతహితంబుగా పలుకు బొంకును సత్యఫలంబు నిచ్చు. ఆ మాస్టర్ అందరి జీతాలు పోకుండా జాగ్రత్త పట్టుకెళ్ళి ఇవ్వడం కోసం అబద్ధం చెప్పాడు కనుక అతనికి దోషం లేదు. అది విశేషం. భూతహితంబుగా పలుకు బొంకును సత్యఫలంబు నిచ్చు. తద్భూత భయాస్పదంబగు ప్రభూతము సత్యము బొంకు ఓరి సాపాయము. ఒక్కొక్కప్పుడు సత్యం చెప్పినా ప్రమాదం ఏర్పడదు. పరిణయంబులందరి బొరుకు. పెళ్లి చేసేటప్పుడు అబద్ధం చెప్పినా పర్వాలేదు, వాడి ఏ భూమి లేదనుకోండి, 5 ఎకరాల సుక్షేత్రం ఖండిక ఉందండి అని చెబుతాడు ఆయన. పెళ్ళి అయిపోతుంది. తర్వాత వాళ్ళు ఇబ్బంది పడతారు. అది వేరే. అలాంటి అప్పుడు అవతల పెళ్ళి అవ్వడం కోసం అబద్ధం చెప్పినా దోషంగా కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఆ మినహాయింపులు అనేటటువంటిది మనకి ఇవి కూడా తెలుసుకోవచ్చు. ఇతరులకి ప్రాణాపాయం వచ్చినప్పుడు మాత్రం అసత్యములు చెప్పినా దోషం కాదు అని ఒక ధర్మశాస్త్రం కూడా మన పంచమ వేదాల్లో ఉన్నది. సరే, అది ఎలాంటిదే పెట్టి ఇక్కడ ఏం చేశాడు, ఇలా 14 సంవత్సరాలు అబద్ధం ఆడకుండా ఉన్నాడు ఆయన. మంత్రం రాదు, ఏవేలా కూర్చుంటున్నాడు. ఆ మునీశ్వరు, ఆ చుట్టుపక్కల ఉన్న మునీశ్వరుడు ఏమిటిది, ఎటువంటి పరిస్థితులను అబద్ధం చెప్పడం లేదు, ఇతను ఉతక్షుడని పేరుతో ఉన్నాడు, ఈ పేరును మారుద్దాం మనం, సత్యవ్రతుడు అని పేరు పెడదాం అనుకున్నారు. 14 ఏళ్ళు గడిచిన తర్వాత ఒక సన్నివేశం జరిగింది. యమసమదేవుడు వరవిహారియునైన ధనుర్ధరుండు. యమధర్మరాజులా నల్లగా ఉన్నట్ట ఒక బోయవాడు. ఆ బోయవాడు ఏం చేశాడు అంటే, అడవి పంది మీద బాణం వేశాడు. ఆ అడవి పంది ఆ బాణం దెబ్బ సహించలేక అరుచుకుంటూ ఈయన కూర్చున్నటువంటి ఉతక్షుడు సత్యవ్రతుడు కూర్చున్నటువంటి ప్రదేశానికి అక్కడికి వచ్చింది. ఆ వెనక్కాలే వచ్చాడు వాడు ఆ బోయేవాడు. ఏవయ్యా మహానుభావ, నువ్వు సత్యవ్రతుడి పేరు నిజం చెప్పు అన్నాడు. ఏమని చెప్పాలి? తీవ్ర చరంబుదాకి తను దేంచెను కోలము అదేడకే ఎన్నో సువ్రత చెప్పి ఆకటను కుటుంబమును ఉద్ధరించి సత్యవ్రత నామధేయము యథార్థము చేయగదయ్య మా కిరాత వ్రజమెట్లుగా మృదుగా కథ విధించిన ధర్మమే కదా. మేము పోయేవాళ్ళం, మా పంది మాంసం మేము పందిని తప్పు, మాకు దోషం లేదు, అందుచేత ఏమిటంటే నా బాణం తగిన పంది ఇక్కడికి ఎటు వెళ్ళిందో చెప్పు అన్నాడు. ఇక్కడ సమస్య ఏమొస్తుంది, ఎటు వెళ్ళిందో చెప్పు అంటే దాన్ని వాడు చంపేస్తాడు, చంపించిన దోషం వస్తుంది. నాకు తెలియదు అంటే అబద్ధం అన్నట్టు అవుతుంది. 14 ఏళ్ల పాటు సత్యవ్రతాన్ని కాపాడుకుని అబద్ధం ఆడకుండా ఉన్నటువంటి పుణ్యవత గంగా ప్రవేశం అయిపోతుంది. ఒకదాంతో 100 నోములు కలిగిన పద్యం రాశాడు ఆయన. అది ఒక్క చెడ్డ పని చేస్తే 100 నోముల ఫలితం కూడా పోతుంది. అప్పుడు ఏం చేశాడు, తమాషా చేశాడు, మిమిక్రీ చేశాడు ఆయన. ఆ మిమిక్రీ ఎలాగా, పంది బాణం తగిలి అరుస్తూ అన్నటువంటి అరుపును మిమిక్రీ చేశాడు. ఏమయ్యా పంది ఎక్కడికి వెళ్ళిందయ్యా అటువంటి అంటే మొదలుపెట్టాడు. ఇదేమిటి చిత్రంగా ఏంటయ్యా, ఆ పంది అరిచినట్టు నువ్వు అరుస్తావేంటి, పంది ఎక్కడికి వెళ్ళి నేను అడుగుతుంటే అది దానికి సమాధానం చెప్పకుండా నువ్వు ఇలా చేస్తున్నావేమిటి అన్నాడు. అన్నాడు. అదృష్టవశాత్తు అది ఏమైందంటే ఇంత మారింది. ఎప్పుడైతే ఐం అనేటటువంటి బీజాక్షరం అతని ముఖతః వచ్చిందో సరస్వతీదేవి కటాక్షించి అతని విద్యనిచ్చింది.
అది చిత్రం. నిజంగా అమ్మవారిని ధ్యానించాలని ఉద్దేశంతో వాడు తపస్సు ఏం చేయలేదు. చేయకపోయినా ఆ పందీశ్వరాన్ని అనుసరించిన అతడు పాటించిన 14 ఏళ్ల పాటు పాటించినటువంటి సత్యవ్రతం అనే పుణ్యం ఉన్నది. ఆ పుణ్య నిలవలో ఉన్న కారణం చేత సరస్వతీదేవి కటాక్షించింది. మనమైనా అంతే, ఏదైనా మంచి పని చేస్తేనే భగవంతుడు సహాయం చేస్తాడు. లేకపోతే మన పుణ్యకార్యాలు చేస్తే ఆ పుణ్యకార్యాలకి తగిన ఫలాన్ని అందులోంచి తీసిస్తాడు భగవంతుడు మనకి. అది మనం గమనించవలసిన విషయం. అన్నీ భగవంతుడే చేస్తాడని గుడ్డి నమ్మకంగా సోమరితనంగా ఉండకూడదని కూడా భగవద్గీతలో కూడా చెప్పబడి ఉన్నది. అందుచేత సరి అయినటువంటి పద్ధతిలో ఎలా ఉండాలి, మనం పుణ్యకార్యాలు చేయాలి. పుణ్యకార్యం ఏం చేశాడు? 14 ఏళ్ల పాటు అసత్యం ఆడకుండా సత్యం చెప్పినటువంటి పుణ్యాన్ని నిలవ చేసుకున్నాడు. ఆ పుణ్య ఫలితంగా సరస్వతీదేవి వరం ఇచ్చింది. ఆ ఇవ్వడంలో ఎవరిచ్చింది? ఐం అనే బీజాక్షరాన్ని పరికరింపజేసి అప్పుడు వెంటనే ఈయన ముఖతలకు శ్లోకం కానీ మంత్రం కానీ పద్యం కానీ ఏమీ రానటువంటి నిరక్షర కుక్షి అయినటువంటి ఇతని నోటమ్మట ఒక శ్లోకం వచ్చింది. యా పశ్యతి నసబ్రూతే యబ్రూతే సరపశ్యతి అహో వ్యాసస్వకార్యార్థిన్ ఇంపృక్షతి మరుపు. ఏటిగా అడుగుతున్నావు అన్నాడు. ఏటే పద్దెక్కడికి అడుగుతుంటే అత్తమని అడుగుతావేటి అని వాడు విసుక్కున్నాడు. నన్నేం చేయమంటావు? యా పశ్యతి నసబ్రూతే, చూచేది చెప్పలేదు, చెప్పేది చూడలేదు, నన్నేం చేయమన్నావు అన్నాడు. అంటే చూచేది చెప్పలేదు అంటే కన్ను చూస్తుంది కానీ కన్ను మాట్లాడలేదు కదా, నోరు మాట్లాడుతుంది కదా, చూడలేదు కదా. చూచేవాడు చెప్పేవాడు ఒకళ్ళు అయినప్పుడు కదా సందేహం తీర్చేది. అహో వ్యాసస్వకార్యార్థి మృచ్చతి బ్రూతి యా పశ్యతి నసబ్రూతే బ్రూతే పశ్యతి అహో వ్యాసస్వకార్యార్థి మృచ్చతి పునఃపున అని సరస్వతీదేవి అతని నోటంటే ఎలా అన్నమాట, జాగ్రత్తగా అది అబద్ధం ఆడినట్టు అవ్వలేదు. చూసే కన్ను చెప్పలేదు, చెప్పే నోరు చూడలేదు అని చెప్పాడు. చెప్పేవాడు చూసేవాడు ఒకడే ఇవ్వాలి కదా. నన్నేం చేయమన్నావని అబద్ధం ఆడినట్లు అవ్వలేదు, జీవహింస జయించినట్లు అవ్వలేదు. అతని యొక్క పుణ్యాలకు లోపం రాకుండా సరస్వతీదేవి అతని ముఖత ఈ శ్లోకాన్ని ప్రసరింపజేసింది. అది గొప్ప విశేషం. సత్యవరతోపాఖ్యానం అంటారు. అతడు తద్రీత్యా మహాపండితుడు అయిపోయినాడు. కొన్నాళ్ళయ్యాక బాగుపడతాడని చెప్పారు కదా. చాలా విద్వాంసుడు అయ్యాడు, కవితా వాల్మీకిగా అయ్యాడని కూడా వర్ణించారు. ఆ విధంగా ఒక్క ధర్మాన్ని కనుక నమ్ముకుని ఉంటే, సత్యం పలకడం అనే ధర్మాన్ని పూర్తిగా నమ్ముకున్న కారణం చేత పరమేశ్వరి కటాక్షం వాడికి లభించి మహావిద్వాంసుడు అయినాడు. అంటే మన పుణ్యం చేసి పుణ్యకార్యాన్ని ఫలితాన్ని నిలవ చేసుకుంటే మనకి అభీష్టాన్ని నెరవేరుతాయనేటటువంటి ధర్మ సూక్ష్మాన్ని గ్రహించవలసిందే అని ఈ కథ యొక్క తాత్పర్యం. సరే, ఇలా ఇది ఒక ఉపాఖ్య. వాడు విద్వాంసుడు అయినాడు. వాడు ఎలా కిరాతకుడు, వాడు కూడా ఇంకా మనకి ఎక్కర్లేదు. ఇంకా వాడు ఎడిపోయాడో మనకి చెప్పవలసిన పని. అంటే అనేసరికండి ఆ మిమిక్రీ చేసి అది ఐమని అనిపించేలా చేసి సరస్వతీదేవి ఐమనే సారస్వత బీజాక్షరం. అది ఆ సారస్వత బీజాక్షరం ఉచ్చరించినటువంటి కారణం చేత మహావిద్వాంసుడు అవడానికి నిమిత్త కారణమైంది. సత్యవ్రతం పాటిత ఉపాదాన కారణమైంది. ఉపాదాన కారణం ముఖ్య కారణం. 14 ఏళ్ళు సత్యవ్రతం పాటించాడు కనుక ఆ పుణ్యం నిలవలో ఉన్నది ఉపాదాన కారణం. ప్రస్తుతంలో ఇప్పుడు ఐమనేటువంటి బీజాక్షరాన్ని ఉచ్చరించడం జరిగిందిగా నిమిత్త కారణం. ఉపాదాన కారణం, నిమిత్త కారణం రెండు కూడా శాస్త్ర సమ్మతంలో అయినవి కనుక ఈ రెండు కలిసాయి కాబట్టి అతను మహావిద్వాంసుడు అయ్యాడని శాస్త్రం తీర్మానం చేసింది, ధర్మశాస్త్రం. సరే, ఇది ఇలా చూద్దాం. ఈ ప్రకారం ఇది ఇలా ఉంటే మనకి ఏం జరిగిందంటే, ఒక సందర్భం మనకి మరిచిపోతూ ఉంటాం. ఏ వస్తువైనా మర్చిపోయానని ఇంటికి వెళ్ళి తెచ్చుకోవాలి అంటావు. నేను అంటాను, మీరు అంటారు, నేను అంటాను. నేను ఒక మాస్టర్ గారు పెడితే టికెట్ కొనుక్కు కూడా మర్చిపోవడం జరిగింది రైలు స్టేషన్ ఈ ఊళ్ళో. అలాగే అందరూ నేను మర్చిపోతాను. ఈ మరుపుకి కారణం ఏమిటి? ఆ మర్చిపోయిన వాడి దోషం కాదు, ఏదో ఉంది అక్కడికి కిటుకు. మరిచిపోవడం అనేటటువంటి దానిలో అమ్మవారి తత్వం ఉంది. ఆ తత్వం ఏమిటో ఇప్పుడు చెప్పుకుందాం. అంచేతంటే నేను మర్చిపోయాను, మర్చిపోతావను అని అనకూడదు. ఆ మరుపు అనేటటువంటి ఎందుకు వచ్చిందో విచారణ చేసి శాంతంగా ఉండాలి. ఆ సందర్భంలో మర్చిపోయానంటే మర్మత్త స్మృతి జ్ఞానపోహనం చాలా భగవద్గీతలో ఉన్నదాన్ని ఇది నా వలననే జరుగుతోంది అనేటటువంటి విషయాన్ని అనుసంధానం చేసుకుని యాదేవి సర్వభూతేషు మాయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మాయాశక్తి అనేటటువంటిది ఒకటి ఉన్నది. దీనికి సంబంధించిన కథ.
ఏంటి దేవి భాగవతంలో ఉంది. ఎలాగా అంటే నారద మహర్షి ఉన్నారు. నారద మహర్షి అంటే మన వాళ్ళ ఉద్దేశంలో సినిమాలో వాళ్ళకి తగాదాలు పెట్టేవాడు. అది మన వాళ్ళ ఒపీనియన్ ఏమిటంటే నారదుడయ్యేవాడు తగాదాలు పెడుతూ ఉంటాడు అంటారు. ఆ అర్థం లేదు. నారద మహర్షి పరమ పూజ్యుడు. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసంబరీష సుఖచౌరక భీష్మరాజ్యం రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాదీన్ పుణ్యాని మాన్ పరమ భాగవతాన్ స్మర. పరమ భాగవతోత్సవంలో ప్రహ్లాదుల తర్వాత నారద శబ్దం ఉన్నది. అంటే పరమ భాగవతోత్తముడు ఉత్తమోత్తముడు. అతను కలహాలు పెట్టి త్రంపుల మారి కాదు ఆయన పట్ల మనం పూజ్యభావం. నారదాందల అర్థం ఏమిటండి? నరస్యేదన్నారం దేహాత్మభ్రాంతి రూపకం అజ్ఞానం జతి ఖండయతి నారద అని శ్రీధరీయంలో భాగవతంలో వ్యాఖ్యానంలో ఉన్నది. కనుక రామాయణంలో కూడా నారదం పరిపక్షానప్పుడు ఇదే వ్యాఖ్యాన పంక్తి ఉన్నది. వ్యాఖ్యాన సహితంగా మన గ్రంథాలు చూడవాలి. ఆ గ్రంథకర ఆ వ్యాసుల వారే వ్యాఖ్యాన రూపంలో అవతరించారని అర్థం. అలా చూడాలిగా. రాసినవాడు ఒకడు, వ్యాఖ్యానం చేసినవాడు ఒకడు అని మనం అనకూడదు. అలాగే శ్రీధరీయం గారి వంశధీయం గారి రామాయణ వ్యాఖ్యానం చూసి వాల్మీకులు అంశావతారమే వాళ్ళని అనుకోవాలి. అలాగే శ్రీధరులు కూడా ఎలాగా అంటే ఆయన యొక్క మహావిష్ణు యొక్క అంశావతారం, వేదవ్యాసుల అంశావతారం అనుకో. ఆ భావంతో మన గ్రంథాన్ని చదవాలి తప్ప పుస్తకంలో ఉంటే వ్యాఖ్యాన మూలంలో ఉందా అండి అది కొట్టి ప్రశ్న వేయకూడదు. వ్యాఖ్యాత రాసిన సంపూర్ణంగా విశ్వసనీయంగా భావించినప్పుడే మన గ్రంథార్థం అర్థమవుతుంది. ఇది దీని సంగతి అన్నమాట. అప్పుడు జరిగింది ఏమిటయ్యా అంటే ఈ నారద మహర్షి శరీరమే నేను అనే అజ్ఞానాన్ని పోగొట్టేవాడు. మనందరికీ శరీరమే నేననే అజ్ఞానం ఉంది. ఈ అజ్ఞానాన్ని పోగొట్టేవాడు నారదుడు. అనగా అర్థం నేను శరీరము కాదు అంటే ఆత్మతత్వస్వరూపుణ్ణి, పరబ్రహ్మస్వరూపుణ్ణి, అహం బ్రహ్మాస్మి సర్వంకర విధం బ్రహ్మ అని అనుభవజ్ఞానంతో కూడిన వాడిని అనేటటువంటి భావనలో మనం ఉండాలి. అటువంటి భావాన్ని కలిగించేటటువంటి వాడు నారద మహర్షి. నారద మహర్షి వారు మన ఇంటికి వచ్చారు అంటే అర్థం ఏమిటనమాట? ఆత్మజ్ఞానానికి దోహదం చేశారని అర్థం. నరస్యేదన్నారం దేహాత్మభ్రాంతి రూపం అజ్ఞానం జతి ఖండయతి నారద. అటువంటి నారద మహర్షుల వారు అంత గొప్పవాడు. ఒకనాడు బయలుదేరాడు. ఎక్కడికి? వైకుంఠానికి వెళ్ళాడు. ఆ వైకుంఠానికి వెళ్ళేసరికి ఏమిటంటే అక్కడ మహావిష్ణువు ఉన్నారు. జ్యోతి పటున్ పీతాంబరధారిగా ఉన్నారు. బాహు చతుష్గభాసునాలు శంఖ చక్రాది గోపేతును శంఖ చక్రాలని ధరించున్నాడు ఆయన. లక్ష్మీ తర్వి సహచారి గంటి అతుల క్రీడా వరుణ్ శ్రీహరి. 4 చేతుల్లోనూ శంఖం, చక్రం, గద, పద్మం ఉన్నాయి. ఒక్కొక్క నందగా ఉంటుంది. 4 చేతుల్లోనూ 4 ఉన్నాయని చతుర్భుజుడై ఆయుధాలు పట్టుకున్నటువంటి మహానుభావుడైనటువంటి లక్ష్మీ సహచ. లక్ష్మీదేవి అక్కడే ఉన్నది. లక్ష్మీదేవితో ఆనందంగా మాట్లాడుతూ ఉన్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువు శ్వేతద్వీపానికి వెళ్ళి దర్శనం చేసామంటున్నారు నారదుల వారు. అంచేత పీతజ్యోతి పసుపుపత్ర వస్త్రాలు ధరించిన మహానుభావుడిన కరుణ దయా సముద్రుడు. అటువంటి మహానుభావుడిని చూసేసరికి సరే ఆయన పరకరి చేసి లక్ష్మీదేవి ఏం చేసిందంటే వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. ఇదేమిటిది? నారద మహర్షి వస్తే తనకి బ్రహ్మమానసపుత్రుడు ఆయన, అనగా తన కొడుకు యొక్క కుమారుడు మనుమడు. అటువంటి వాడు వచ్చి లేచి వెళ్ళిపోవడం ఏమిటి? ఆశ్చర్యంగా ఉంటుందని అతని భార్య ఉపవర యౌవనగారు వేతర గృహంబులోనికి వేతర వెంటనే లోపలికి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయినటువంటి సందర్భంలో ఈ నారద మహర్షుల వారికి అనుమానం కలిగి మహావిష్ణువుతో అంటున్నాడు, విటుడనో ధూర్తుండనో, నేను విటుడిని కాదు, ధూర్తుడిని కాదు, చెడ్డవాడిని కాదు, ఏది కాదు, నేను పైగా మీ దగ్గర మీ సేవ కోసం నేను వస్తే నన్ను చూసి లోపలికి వెళ్ళిపోయింది ఏమిటి లక్ష్మీ అమ్మవారు? ఎందుకు వెళ్ళిపోయి ఉంటుంది? నేనే పరాయి వాడిని కాదు కదా అని ఆయన ప్రశ్నించాడు మహావిష్ణువుని. అంటే ఆయన ఏం చెప్పాడంటే తమాషాగా, నిజమైనయా పతి సన్నిధి తక్క అంజుల సన్నిధి ఉండదు. శ్రీమూర్తి ఎప్పుడూ కూడా భర్త సన్నిధిలో ఉండాలి కానీ పరపురుషుల సన్నిధిలో ఉండకూడదని ధర్మాన్ని బట్టి లోపలికి వెళ్ళిపోయిందయ్యా. అది సంగతి. పైగా మాయ అనేటటువంటి అందరినీ ఆవరిస్తుంది. ఇత్తబారుతులు సాంఖ్యస్థితి, సాంఖ్యయోగం తెలిసినవాడు, ప్రాణాయామం తెలిసినవాడు, వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మోడీ గారు ప్రాణాయామం చెబుతున్నారు. దానిలో చాలా ప్రాణాయామం వల్ల స్త్రీ వ్యామోహం తగ్గుతుంది. స్త్రీ వ్యామోహం తగ్గడం వల్ల అత్యాచారాలు తగ్గుతాయి, మంచి ఆచారం కలుగుతుంది. అంటే మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రవేశపెట్టినటువంటి ఈ యోగాభ్యాసం అనేటటువంటి లోకానికి
కళ్యాణప్రదంగా మనం భావించవలే. చాలా మంచి పద్ధతి అయితే అంచేత గీతమ్మ ఆరుతులను సాంఖ్య స్థితి. సాంఖ్యం అంటే సాంఖ్యశాస్త్రం అని ఉంది మనకు. ప్రకటన ఇత్యస్మార్థాతో వ్యాకరణ శాస్త్రం చాలా ఉంది. ఎలాగా అంటే శరీరము ఇది, ఆత్మ ఇది, ప్రాణములు ఇవి, చైతన్యం ఇది, చైతన్యం కాదు ఇది. విభాగం తెలిసినటువంటి వాడు ఇది శరీరము అని తెలియాలి, ఇది ఆత్మ అని తెలియాలి, ఇది ప్రకృతి అని తెలియాలి, ఇది ప్రకృతి పరుడైన భగవంతుడు అని తెలియాలి. దేనికది కేటాయింపుగా విషయాలు కనుక మనం తెలుసుకుంటే సాంఖ్యస్థితి సాంఖ్యయోగం అని దీనిలో కనపడదు. ఇదే ఈ శరీరం యొక్క లక్షణం ఇలా ఉంటుంది. ఇది అనిత్యమైనటువంటిది, ఇది శాశ్వతంగా ఉండదు. శాశ్వతంగా ఉండేది పరమాత్మ తత్వం. జీవుడు పరమాత్మ ఏవి ఎక్కడ శాశ్వతంగా ఏది ఉంటుందో, ఏది అశాశ్వతంగా ఉంటుందో, శ్రేయో మార్గం ఏమిటో, శ్రేయో మార్గం ఏమిటో, క్షేమం కలిగించేది ఏమిటో, బాధ కలిగించేది ఏమిటో, ఏది నరకప్రాయమైన హేతువు, ఏది ఉన్నద పుణ్యలోక ప్రధానమైనటువంటి కార్యం లేదు, అన్నింటినీ కేటాయింపు చేసి చెప్పేటటువంటిది సాంఖ్యయోగం. ఆ సాంఖ్యయోగం తెలిసిన వాళ్ళు కూడా మాయకు లోనవుతున్నారయ్యా ఓ నారదా అని చెబుతున్నారు ఈయన శ్రీ మహావిష్ణువు. ఇతమారుతులు, ఇతమారుతుంటే ప్రాణాయామం పట్టినవాడు అన్నట్టు. ఇతమారుతులు సాంఖ్య స్థితి ఎత్తారు తద్గతులగుతుండ వాళ్ళు మాయలుగుపోతూ ఉంటే గీత జ్ఞలకు నీకు గడప ధరంబే. నువ్వు సంగీతం పాడతావు, సంగీతంలో మాయ ఉంటుంది. అంచేతే చూడండి, పాటలు వేరే వచ్చేసరికి పాటల్లో నేరమైపోతాడు. ఆ ఫోన్ అదే చెప్పరిగా చూసి పాటలు వింటూ ఉంటారు, అనారోగ్యం తెచ్చుకుంటున్నారు. ఆ మాయాశక్తి చాలా ఉంది. అవి సినిమా త్యాగరాయ కృతులు అన్నమైతే ఎత్తనం అయితే పర్వాలేదు. అవి వాటి కోసం చూడు ఫోన్లు. ఎంతసేపు ఇతరమైన నువ్వా నేను, ఏదో నేనే నువ్వు, ఇలాంటి సంబంధమైన పాటల కోసం తిప్పలు పడి చూస్తారు, ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నారు. అది మాయా పాటలు లాగేస్తున్నాయి. చిన్నపిల్లలు కూడా కళ్ళజోడు పెట్టుకోవాల్సి పేపర్లో మొన్న రాశాడు. వాడు చూడలేకపోకూడదు ఆ పాట. అస్తమానం ఫోన్లు చూసి పాటలు వినే అలవాటు మానయ్యారని నిన్న మొన్నట్లో కూడా పేపర్లో పడింది. కానీ అయినా మన వాడు ఆ శక్తి ఎవరిది? ఆ మాయాశక్తి ఎక్కడ? సంగీతంలో ఉంది. ఆ సంగీతంలో ఉంది కాబట్టి ఈ విధంగా సంగీతం ఆకర్షిస్తుంది. ఎవరిని మాయ ఉంటుంది కనుక సంగీతం నేర్చుకున్నట్టు నీవు మాయకి వసుడవడంలో ఆశ్చర్యం, నువ్వు కూడా మాయకి రొంగిపోతావు. అందుచేత స్త్రీ కంట పడకుండా ఉంటే మాయాశక్తికి అవకాశం ఉండదు కనుక ఆమె వెళ్ళిపోవడంలో అనౌచిత్యం లేదు అని ఈ విధమైనటువంటి సంభాషణ చేశారు మహావిష్ణువు. సరే బాగా. అప్పుడు కొంచెం దారిలోకి వచ్చాను. మహానుభావం, మాయ అంటే ఎలా ఉంటుందో చెప్పండి, దాని యొక్క లక్షణం ఏమిటో చెప్పండి, ఎలా ఉంటుందో మహానుభావ వినాలను వదిలేశాడు. సరేనేవయ్యా, మనం అలా సరదాగా అలా వెళ్ళడం, ఈ గొడవ అంతా ఇక్కడ మనకెందుకురే అని గరుత్మంతుని తలుచుకున్నారు. ఆ గరుత్మంతుడు అక్కడికి సుపర్ణుడు అని పేరు ఆయనకి. చక్కనైనట్టు బంగారు రెక్కలు కలిగినటువంటి వాడు సుపర్ణుడు. మాట గరుత్మంతుడు పేరు ఎత్తుతే ఆ మహావిష్ణు యొక్క వాహనం యొక్క పేరు మన ఉచ్చరిస్తే మన పాపాలన్నీ పోతాయన్నారు. గరుడ వాహనారూఢుడు, గరుడ శబ్దంలోనే అంత గొప్పతనం ఉన్నది. ఆ మహావిష్ణువుకి వాహనం అతను తల్లి రుణం తీర్చినటువంటి వాడు, మహామహుడు, అమృత స్వర్గలోకాలను తీసుకొచ్చినటువంటి పరాక్రమవంతుడు, చాలా గొప్ప. కానీ కొన్ని మాటల్లో మన సినిమాల్లో గరుడ గర్వభంగం అక్కర్లేని కథలు పెడుతున్నారు. ఆ కథలు నిజమైన గరుడ గర్వభంగం ఎక్కడా కూడా లేదు. పేరు పెట్టడంలో సినిమాలు నాటకాలు వచ్చేసరికి గరుడ గర్వభంగంలో ఆ గరుత్మంతుడు ఇక్కడ ఓడిపోయినట్టు ఈ కథని కల్పిస్తున్నారు. అలాగే రామాంజనేయ యుద్ధం, ఇది కూడా కల్పనం. అలాగే కృష్ణాంజనేయ యుద్ధం, ఇది ఎక్కడా మూల గ్రంథాల్లో ఉన్నటువంటివి కాదు. కృష్ణుడు ఆంజనేయుడు యుద్ధం చేయడం ఏమిటి, రాముడు ఆంజనేయుడు యుద్ధం చేయడం, వాడి గౌడ అభయం ఇవ్వడమేమిటి, అకారణంగా కల్పింపబడిన కథల్ని మనం విశ్వసించ. పురాణాల్లో లేని కథలవి, వాటిని మనం నమ్మవలసిన పని లేదని కూడా అనేక సభల్లో నేను ప్రచారం చేశాను. కనుక ఏమైంది అంటే ఇక్కడ ఈ మాయ అనేటటువంటి గరుత్మంతుని తలుచుకున్నారు. ఆ గరుత్మంతుడు వచ్చాడు. అప్పుడు బయలుదేరి వెళ్ళారు. ఆ గరుత్మంతుడు మీద నారదుల వారిని కూర్చోబెట్టుకుని తాను మహావిష్ణువు కూర్చొని ఆకాశం నుంచి వెళ్ళిపోతాడు. అటగాను గోంటి కాన్యకుబ్జము అనేటటువంటి పట్టణం వచ్చింది. అక్కడ ఏం జరిగింది? రాజద్విధాగమము, చక్కగా నీళ్లు ఉన్నాయి, అందులో మెట్లు చాలా బాగున్నాయి, పక్షులు జలపక్షులు చాలా ఉన్నాయి అక్కడ. అటువంటి స్వచ్ఛమైనటువంటి పవిత్రమైనటువంటి నీరు కలిగినటువంటి తటాకాన్ని చూచారు. అప్పుడు అంటున్నారు కదా, సన్మనుష్య మనోయథ. ఈ తటాకంలో నీళ్ళు ఎలా ఉన్నాయి అంటే సత్పురుషుని యొక్క మనస్సు ఎంత నిర్మలంగా ఉంటుందో అంత నిర్మలంగా ఉన్నాయని ఉదాహరణ. ఇదే ఉదాహరణ భరద్వాజుల శిష్యుడి దగ్గర తమసానని చూపించినప్పుడు వాల్మీకి మార్చారంటే వాల్మీకి రామాయణంలో కూడా ఉంది. సన్మనుష్య మనోయథ, అదే మాట ఇక్కడ కూడా ఉంది. సత్పురుషుని యొక్క మనస్సు ఎంత నిర్మలంగా ఉంటుందో
ఈ చెరువులో నీళ్లు అంత నిర్మలంగా ఉన్నాయి, మనం స్నానం చేద్దాము అని సంకల్పాన్ని వెలుగుచ్చారు శ్రీ మహావిష్ణువు. సరేనా నారద, నువ్వు ముందు స్నానం చేయవయ్యా, నేను చేస్తాను. ఇందులో రహస్యం ఏంటంటే మనం ప్రయాణం చేసేటప్పుడు జలాశయం కనుక కనపడితే పవిత్రమైన స్వచ్ఛమైనటువంటి నీరు కనుక కనపడితే స్నానం చేయాలి. అలాగే అక్రూరు బలరామకృష్ణుడు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఏం చేశాడు, అతను స్నానం చేసి ఆ నదిలో బలరామకృష్ణుని సందర్శించినట్టుగా మన ధర్మం. మనం ప్రయాణం చేస్తూ ఎక్కడికైనా నది కానీ సరస్సు కానీ తటాకానికి సరస్సుకి తేడా అయితే భగవన్ నిర్మితంగా వచ్చిన జలాశయానికి సరస్సు అని పేరు, మనం నిర్మించుకున్నటువంటి దానికి చెరువు అని పేరు. దీన్ని తటాకం అంటారు. అవి కనిపించినప్పుడు స్నానం చేయాలి. అది మానవులు చేయవలసినటువంటి ఆచారంలో ఒక లక్షణం. ఆ ఆచారాన్ని పాటించడం కోసమని నువ్వు స్నానం చేయి, నేను చాలా సలహా చేస్తాన్నారు మహావిష్ణువు. సరే, ఈయన గారు నారద మహర్షులు వారు మెల్లిగా దిగారు. దిగి స్నానానికి దిగారు. దిగి లేచారు. స్వరూపం మారిపోయింది. మంచి చీర కట్టుకున్నట్టు, మంచి ఆభరణాలు ధరించినట్టు, ఎంతో సౌందర్యం కలిగినట్టు, పెద్ద జుట్టు కలిగినట్టు, ఆ జడలో పువ్వులు ఉన్నట్లు, శరీరం అంతా కూడా సుగంధ ద్రవ్యాలు పూసుకున్నట్టు ఈ రకమైనటువంటి రూపం వచ్చేసింది ఆయనకి. నారద మహర్షి కృష్ణాజిన లేడి చర్మం, అటు వీణ ఉన్నాయి ఆయన చేతులు, అవి గట్టులు పెట్టాడు. ఆయన నేను చూస్తూ ఉంటాను, గట్టులు పెట్టున్నాడు. అవి పుచ్చుకుని ఆయన వెళ్ళిపోయాడు. ఈ మహావిష్ణు ఆ వీణని కృష్ణాజినాన్ని పుచ్చుకు వెళ్ళిపోయినాడు. ఆయన ఆ వెళ్ళిపోయినటువంటి సందర్భంలో నారద మహర్షి స్త్రీరూపం వచ్చింది. నేను ఇంతవరకు పురుషుడిని, ఇప్పుడు నేనేమిటి స్త్రీనయ్యానేమిటి అని ఆలోచన లేదు. నేను పుట్టుకతోనే స్త్రీగా ఉన్నాను అనే భావం జరిగిపోయింది. ఎంత చూడండి, అంతటి నారద మహర్షికి పరబ్రహ్మ తత్వజ్ఞాన స్వరూపుడైనటువంటి వాడికి ఎలా అయినాడ బ్రహ్మజ్ఞాన పుంభావము, అహం బ్రహ్మాస్మి అనేటటువంటి తత్వం అంటపట్టినట్టు ఆ భావము జ్ఞాపకం లేదు. నేను పురుషుడిని గుర్తు లేదు, నేను స్త్రీని, నాకు భర్త లభిస్తే బాగుంటును అనేటటువంటి భావనతో ఆ సరోవర అక్కడ తీరంలో తటాక తీరంలో ఉన్నట్టుగా ఆ భావనతో ఉన్నాడు. ఇంతట్లో సన్నివేశం జరిగింది. పరివారంతో వస్తున్నాడు ఒక మహారాజు. ఆ మహారాజు పేరు తాళధ్వజుడు. ఇది కాన్యగుబ్జం అనే పేరు. ఆ మహారాజు వచ్చి ఈ కన్యకను చూశాడు. నారద మహర్షి ఇలా మారిపోయాడు, స్వరూపం మారింది ఆయనకి తెలియదు. సహజంగా ఒక స్త్రీమూర్తి అందగత్తె ఈ విధంగా నా కంట పడింది, నా జన్మ తరించింది, నాకు ఇంతవరకు వివాహం అవ్వలేదు, ఈమెను పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనేటటువంటి భావనతోటి ఆ మహానుభావుడు అడిగాడు, పెండి నిగా అనేది సురకన్యగా, నువ్వు దేవతాకన్యగా, మనుష్య స్త్రీవా, ఎవరు పెళ్ళి అయింది అనేది, పెళ్ళి ఆగకపోతే నన్ను వివాహం చేసుకో అని అడిగాడు. మీ ఇష్టం అండి అన్నది ఈమె అంటే నారద వారు తనని అనుకోడు, నేను ఒక స్త్రీని, స్త్రీ రూపం వచ్చేసింది కాబట్టి లక్షణాలని అదే విధంగా ఉన్న కారణం చేత నీ ఇష్టం చేయమంటే నీ పేరేమిటన్నాడు. ఆ పేరేందు ఎవరు పెట్టారు పేరు, ఇంటికి తీసుకెళ్ళాడు. శుభముహూర్తం చూసుకున్నాడు. పేరు తానే సౌభాగ్య సుందరి అని తానే పేరు పెట్టుకున్నాడు. ఇది చిత్రం. అప్పుడు శుభనగరంలో పెళ్లి చేసుకున్నాడు. ఎంతేలా ఎంతో చూడండి. వాస్తవానికి నారద గారు పురుషుడై ఉంటే ఈ రూపంలో ఎంత స్త్రీమూర్తిగా మారిపోతే తానే నేను స్త్రీగా ఉన్నాననేటువంటి భావం మొదటి నుంచి ఉన్నట్టుగా భాషిస్తే ఈ ప్రకారంగా తాళధ్వజుడు వరిస్తే ఆ వరించిన కారణంగా అతని భార్యగా ఉన్నప్పుడు ఆ మహారాజు ఈమె మీద వ్యామోహం కలిగినటువంటి వాడి దీర్ఘికలయ అంతటా ఆ రూపుడు ఎల్ల కార్యముల రాజకార్యాలు మానేసేసి వారు దూర మనస్సు మద్యం అదే పనిగా తాగేస్తున్నట్టు ఆవిడికే తాగింపజేస్తుంది. మహర్షిగా ఉన్నటువంటి మద్యాన్ని దూరంగా చేసినటువంటి మహర్షి మద్యాన్ని స్త్రీ రూపంలో ఉండి మద్యం త్రాగుతున్నాడు. ఇది మరీ చిత్రంగా ఉంది. మనకి తెలుసు ఆయన స్త్రీ రూపంలో ఉన్నాడు. ఆయనకి మాత్రం మొదటి నుంచి స్త్రీ అనే భావంతో ఉన్నాడు. అంటే భర్తకు అనుకూలంగా వారు దూర మనస్సుడే రతులతో తులదు రాత్రి పగలు ఈ కామితో విహరించడం అయిపోయి ఈ విధంగా ఉంటూ ఉంటే ఏమైంది అంటే నాకే సాక్షి వాడు అంటూ నాకు సాటి అయినటువంటి స్త్రీలు ఎవరూ లేరు. నా భర్త నన్నే గౌరవిస్తున్నాడు, నాకు ఎన్నో నగలిస్తున్నాడు, ఎన్నో చీరలు కొట్టున్నాడు, ఎంతో ఆనందంగా చూస్తున్నాడు. మా సంసారం అంత సంసారం మంచి సంసారం జగత్తులో ఎక్కడా లేదు అని మురిసిపోతున్నది ఈమె. అంటే తాళధ్వజుడికి భార్యనైనటువంటి కారణంగా నా కోరికలన్నీ తీరుస్తున్నాడు, నేను ఏదంటే అది చేస్తున్నాడు, నా పట్ల ఎంతో అనురాగం కలిగి ఉన్నాడు. నాకు ఏ స్త్రీ కూడా నాకు సాటి కాదు, నా వంటి అదృష్టవంతురాలు ప్రపంచంలో ఎక్కడా లేదు అని మురిసిపోతూ ఉన్నది ఈమె. అంటే మురిసిపోతూ ఉన్నాడు స్త్రీ రూపంలో ఉన్న నారద మహర్షుల వారిని అర్థం మనం చేసుకోవాలి. అలా కొంత నడవడం నడిచింది. ఈ నడుస్తుంటే అది ఆమెకు గర్భవతి అయింది.
కుమారుడు అలా ఎనమండుగురు కుమారులు కలిగారు. ములిగాడు. ఆ ములిగిన వెంటనే అనుభవం ఎక్కడికి వచ్చింది? ఎన్ని సంవత్సరాల అనుభవం? ఇంటికి వెళ్ళాలి, కాపురం చేయాలి, కొన్నాళ్ళ ఇద్దరు గర్భవతి అవ్వాలి, గర్భవతి అయ్యే ఒకడు పుట్టాలి, ఆ తర్వాత మళ్ళీ 7 పుట్టాలి. 8 పుట్టేటప్పుడు ఎంత వయస్సు వస్తుందండి? ఆ కాలం కూడా మర్చిపోయాడు. కాలానికి కూడా మార్పు వచ్చేసింది దగ్గర. ఆ విధంగా ఆనందంగా కాలక్షేపం చేస్తున్నాడు. చేస్తుంటే 8 కుమారులు. మరీ గర్వం పడిపోయింది. ఇచ్చేదంటే అక్కడ ఆ కొడుకులకి మళ్ళీ కొడుకులు కలిగారు. వాళ్ళ కోడళ్ళు ఇవన్నీ చూసి వాళ్ళలో వాళ్ళు కొంచెం కలహించుకుంటూ ఉంటారు. నువ్వు ఊరుకో వాళ్ళందరినీ సముదాయించడం జరిగింది. ఈమెకంటే స్త్రీ రూపంలో నువ్వు ఊరుకో దెబ్బలాడకండి. ప్రపంచంతో సంబంధం లేని హరినామంతో సంబంధం పెట్టుకుని హరిభక్తుడై నిరంతర హరినామ సంకీర్తన చేసి మహానుభావుడు ఈవేళ స్త్రీ రూపంలో ఉండి నువ్వు ఊరుకోబే దెబ్బలాడుకోకండి అని సంసారంలో నానా విధాలుగా ప్రవర్తించవలసి వచ్చింది. ఈ విధంగా చక్కగా వెళ్ళిపోతుంది. కాబట్టి దాని నడుస్తూ అంటే కొడుకులు కలిగారు. ఆ 8 కుమారులకి వాడి భార్యలు వచ్చారు, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. ఆ తర్వాత వాళ్ళకి సంతానం కలిగింది. ఇలా మునిమనవలతోటి మమైక్యంగా ఉంది ఆ సంసారం. ఇదంతా ఏమిటిది? అప్పుడు కొన్నాళ్ళు అయిన తర్వాత విధి వైపరీత్యం, శత్రురాజులు యుద్ధానికి వచ్చారు. ఈ కొడుకులందరినీ చంపేశారు. ఎవరి మీద? తారధ్వజుడు, ఈ భార్య, ఈ నారదుడే భార్యగా అయినట్టుంది కదా, వాళ్ళు మీరు ఏడవడం మొదలుపెట్టారు. ఇంత సంతోషం కూడా గంగా ప్రవేశం అయిపోయింది. అంత విచారంగా మారిపోయింది. తన కొడుకుల్ని శత్రువులు చంపేశారు. చంపేస్తే వాడికి నివాపాంజలులు ఇవ్వాలి, అంటే తర్పణాలు వదలాలి. ఏ విచారమంత వృద్ధ బ్రాహ్మణ రూపంలో మహావిష్ణువు వచ్చి ఈయనకు చెబుతున్నాడు. ఇంచేతనే తండ్రులు సూనులు ఎందరైరో. ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు, 8 చాలా జన్మలు ఎత్తావు నువ్వు. ఆ జన్మల్లో నువ్వు ఎంతమందికి భార్య అయ్యావు, నీకు ఎంతమంది భర్తలు అయ్యారు, ఎంతమంది కొడుకులు అయ్యారు, ఎంతమంది మిత్రులు అయ్యారు. సూనులు ఎందరైరో స్వప్న అనుగతి ఇంజరంగు భవమందుడు అంతయోసంగుడు. కలలాంటి జీవితం అని చేత విరక్త భావంతో ఉండు అని ఆ విధంగా మాట్లాడారు. మాట్లాడితే సరే అక్కడికి అయింది. ఈ భర్త ఉన్నాడు కదా, తన స్నానం చేస్తున్నటువంటి భార్య ఏమైపోయిందో అని, నా పురుషుడిగా మారిపోయాడు కదా, ఈయనకి మతిపోయింది. మత్స్యవుల నేను ముసడైనా మేము చేసిందేమో నేను భార్య కోసం ఆడడం మొదలుపెట్టాడు. ఆయన దగ్గరికి వచ్చి శ్రీ మహావిష్ణువు బుద్ధ బ్రాహ్మణ రూపంలో అన్నాడు కదా, నువ్వు చనిపోయినటువంటి ఆవిడ కోసం ఏడుస్తున్నావు, ఆవిడ మళ్ళీ నువ్వు తీసుకుని రాగలవా? భవత ధనుతో విరక్షతే. నువ్వు మాత్రం అక్కడికి వెళ్ళినా కానీ నీకు ఆమె భార్యగా ఈ శరీరం వదిలేసేసి ఇంకో లోకంలోకి ఇంకో శరీరంతో ఉన్న సందర్భంలో నువ్వు నా భార్యవు, నాతో రా అంటే పో, నువ్వెవడవు, నీకు నాకు సంబంధం లేదంటుందయ్యా. భవత నానమృత విరక్షతే మరణం ప్రకృతి శరీరం జీవితం. మరణించడం అనేటటువంటిది సహజం, బ్రతికుండడం అనేటువంటి వికృతి కనుక అపూర్వం ఏదో చుట్టారింటికి పెడితే మనం ఎల్లవేళలా ఉన్నాం, ఓ రోజు 2 రోజులు ఉంటాం. అలాగే ఈ భూలోకం అనేటటువంటి చుట్టారింటికి వచ్చినప్పుడు కొద్ది రోజులే ఉంటాం. అసత్స్థానం మనకి వేరే ఉండదు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కాపురం ఉండలేం కదా. అదే రీతిగా చుట్టారింటికి వచ్చినటువంటి వాడు ఏ రీతిగా అయితే శాశ్వతంగా చుట్టారింట్లో ఉండడం జరగకుండా స్వస్థానానికి వెళ్ళిపోతాడో, అలాగనే ఈ భూలోకం అనేది కూడా చుట్టాల ఇల్లు కనుక ఇటువంటి ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇలాంటి వేదాంతం మాటలన్నీ కూడా చాలా విశేషాలు చెప్పారు. ఇది నిజం కూడా అంతే. క్షణకాలంలో చాలా మార్పులు వస్తున్నాయి. కనుక ఏమిటి అంటే మరణం కానీ ఏదైనా కానీ భవత నాను మృత విరక్షతే. ఆ భార్య చచ్చిపోయేదిగా నేను కూడా చచ్చిపోతానని చచ్చిపోతే ఆవిడ మాత్రం నీకు దొరకదు అని చెప్పేసాడు స్పష్టంగా. సుస్పష్టంగా ఉంది ఆ విషయం. ఇంక సంబంధం ఉండదు ఇంకా. కానీ ఒక్కటి మాత్రం ఈ ఊళ్ళో ఒక సన్నివేశం జరిగింది. ఏమిటంటే కరణం గారు, చిన్న కరణం గారు ఉన్నారు కదా, చిన్న కరణం గారు అతని భార్య ఏకకాలంలో మరణించారు. గుర్తుందా? ఒకే రోజు. ఆ మరణించినప్పుడు ఇద్దరు ఒకే చితి మీద దహనం వాళ్ళు కలుస్తారు. ఆ చిన్న కరణం గారు అక్కడ ఆ ఇల్లు గుర్తుందా? ఇద్దరు ఒకేసారి మరణించారు. ఇద్దరిని ఒకే చితి మీద దహనం చేశారు ఇక్కడ. తెలిసిందా? వాళ్ళు కలుస్తారు. 10 రోజుల లోపులో కనుక భార్యాభర్తలు ఇద్దరు చనిపోతే కలుస్తారు. ఆ తర్వాత 10 రోజులు దాటి 11వ రోజు దాకా మరణించినా నువ్వు నా భార్య ఉన్నా కలవడం జరగదు. ఇది కూడా ధర్మంలో ఉంది. మన ఊళ్ళో జరిగింది. ఆ భార్యాభర్తలు మళ్ళీ కలుస్తారు. మన దృష్టాంతాలే చెబుతున్నాం, మనకి జరిగిన ఉదాహరణ కింద చెబుతాం. అటువంటి వాళ్ళు కలుస్తారు.
కానీ లేకపోతే 10 రోజులు దాటిన తర్వాత కనుక ఎప్పుడో నేను కూడా భార్య కోసం చచ్చిపోతానంటే అది ఇక్కడ ఆత్మహత్య చేసుకోవడం సహజ మరణంగా రావాలి. పూర్వం సహగమనం అనేది స్త్రీలకి ఉండేది, ఇప్పుడు ఆ పద్ధతి లేదు. ఆ సహజగమనం గురించి ఇప్పుడు మాట్లాడే ఉద్దేశం కాదు, టైం మనం చూసుకోవాలి. కనుక ఏమిటి అంటే నువ్వు వెళ్ళినా నీ భార్య నువ్వు తీసుకుని రాలేవు. నువ్వు వెళ్ళినప్పటికీ కూడా నీకు నాకు సంబంధం లేదు, వెళ్ళిపో. నేను యమధర్మరాజుకి ఫిర్యాదు చేస్తాను, నేను నరకంలో పడేయిస్తాను, నేను నా భర్తలంటావా నువ్వు కసురుతుంది ఆమె. ఇప్పుడు ఈ భార్య వెతుక్కుంటూ ఇతర లోకంలోకి వెళ్ళింది. భార్య ఉన్న లోకంలో కలిగి చచ్చిపోయి ఆత్మహత్య చేసుకుని భర్త వెడితే, లేదా ఇంకో కారణం చేసి చచ్చిపోయి వెళ్ళినప్పటికీ కూడా అదే జరుగుతుంది, కానీ కలవడం జరగదు. వశిష్ఠ మహర్షి యొక్క శిష్యుడు ద్వారా కబురు చేశారు అజమహారాజు గారి. ఈ గాథలు ఎన్నో కూడా ఉన్నాయి. అందుచేత మన వ్యామోహం అనేటువంటిది పనికిరాదు. గతాసూశ్చ వాడు మరణం వచ్చింది, ఆ కాలానికి కదా సహజం. అది మరణం ప్రకృతి శరీరం జీవితముచ్యతే ఉదయ క్షణమవతిష్టతే శ్వసన్ ఎది జంతు భవానతో. ఆ ఉన్న లాభంలో పుణ్యలాభాన్ని సంపాదించుకో బతుకున్న కాలంలో. అందుచేత వ్యామోహం అనేది అతస్మిన్ తద్బుద్ధి అధ్యాస, అతస్మిన్ తద్బుద్ధి మోహం ప్రేమ ఉండాలి కానీ మోహం ఉండకూడదు. ఈ వేదాంతం అంతా కూడా మరి నిక్షిప్తమై ఉంది దేవి భాగవతంలో. ఈ ప్రకారంగా వ్యామోహం పెట్టుకోకుండా ప్రేమ మాత్రం ఉండాలి, ప్రేమ ఉండాలి, స్మరణ ఉండాలి, కానీ దుఃఖం ఉండకూడదు. దుఃఖించడం అనేటువంటిది పామర లక్షణము, సహజం. అది ఎవరికైనా సహజ. ఆ ప్రకారంగా వేదాంతోపదేశం చేశాడు ఆ మహారాజుకి. ఆయన అన్నాడు కదా, రాముడైనా లేడు, రాముడికి భార్యా వియోగం అనే అరణ్యవాసంలో భార్యా వియోగం, తర్వాత కుశలు పుట్టిన సందర్భాల్లో భార్యా వియోగం. ఆయనకి చెప్పుకుందాం అంటే ఆయన కూడా లేడు, రాముడు ఉన్న కాలంలోనే లేరు. ఈయన ఏడుస్తున్నాడు. ఏడిచేవాడికి దుఃఖోపశమనం చేశారు మహావిష్ణు ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి. వీళ్ళకు నీ ఎంతమంది భర్తలు అయ్యారు, ఎంతమంది పూర్వకులు అయ్యారు ఇప్పుడని 7 జ్ఞానోపదేశం చేశారు. చేస్తే వాళ్ళ దాన్ని వాళ్ళు స్థిమితపడ్డారు. ఇది సంగతి. అంటే ఇందులో ఉన్న రహస్యం ఏమిటి? తపస్సుని నారదు తత్వమపించుగతో పదక్కట. ఆ సరస్సులో మునిగి ఈ లోపులో మహావిష్ణువు వచ్చారు. రమ్ము నారద తడవేరా, నీ కృష్ణాచరణ ఇదిగో రమ్మన్నారు. లేచి వచ్చాడు. ఆశ్చర్యంగా ఉంది. ఏంటి ఆ బ్రహ్మజ్ఞానం ఏమైపోయింది, నా పురుష రూపం ఏమైపోయింది, అలా పోయాయి, మళ్ళీ ఆ స్త్రీ రూపము పోయింది, మళ్ళీ ఇలా వచ్చానేమిటి అని అప్పుడు గ్రహించుకుని మాయ అనేటటువంటి యా దేవి సర్వభూతేషు మాయా రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో. ఈ దేవి యొక్క అమ్మవారి యొక్క మాయా విశేషాలకి ఇది యొక్క ఉదాహరణగా చెప్పుకోవలసింది అని ఈ ప్రకారంగా అవగాహన. అని చేత నారది అని మా చిన్నప్పుడు సినిమా కూడా వచ్చింది. ఈ నారదుడు శ్రీమూర్తి గారు ఇటీవల కూడా సినిమా. కానీ నారదుడు చాలా పురుషుడై ఉంటే చాలామంది ఒక స్త్రీతో కాపురం చేసినట్టు ఇందులో చూపించాడు. అసలు కథ ఇది కాదు, మనం చెప్పుకున్నదే అసలు కథ. అంతేనా స్త్రీ రూపాన్ని చెందినప్పుడు అది తపస్సుని నారదు తత్వమతో ఆ తత్వం తెలియకపోవడం. అయితే మనం ఇందులో నేర్చుకోవాల్సిన విషయం ఏమిటో చెబుతున్నాం. మనకి శరీరం ఉన్నది, బాగా ఆలోచించాలి. ఈ కథని బట్టి మనమే విచారణ చేసుకోవాలి. మనకి శరీరం ఉంది, శరీరము నేనేనా? బాగా ఆలోచించండి. నేనే శరీరం. నువ్వు శరీరం నువ్వు వాడుకునే చొక్కా లాంటి, చొక్కా తొడుక్కోవడాలండి. చొక్కా నువ్వు కాదు, నువ్వు కట్టుకున్న ప్యాంటు ప్యాంటు నువ్వు కాదు. నీది ప్యాంట్ అవ్వచ్చు, కానీ నువ్వు ధరించిన ప్యాంటు వేరే ఉంది, నువ్వు వేరే ఉన్నావు. అలాగే నువ్వు ధరించి చొక్కా వేరే ఉన్నావు, నువ్వు వేరే ఉన్నావు. అంచేత వేరే ఉన్నటువంటి వాడు వ్యక్తి పరమాత్మతత్వం. అసలు పరమాత్మ స్వరూపుడమైనటువంటి నీవు ఈ శరీరం అనే చొక్కా తొడుక్కున్న కారణం చేత ఈ లక్షణాలతో నువ్వు ప్రవర్తిస్తున్నావు. అలాగే నారద మహర్షుల స్త్రీ శరీరం అనే చొక్కా తొడుక్కున్న కారణం చేత అలా ప్రవర్తించాడు. ఆ తర్వాత నిజస్థితి తెలిసిన తర్వాత మామూలులోకి వచ్చాడు. అదే రీతిగా మనం కూడా బ్రహ్మజ్ఞానం నుంచి పడిపోయిన వాళ్ళం. మనం పరతత్వజ్ఞానం నుంచి జారి పడిపోయిన కారణం చేత జన్మ పరంపరలో పాలైపోయాయి. ఒక జన్మ కాదు, ఎన్ని జన్మలు ఎత్తావో మనకి లెక్కలేదు. అలాంటి ఆ రహస్యాన్ని తెలుసుకోవాలి. శరీరం అన్నది వ్యామోహాన్ని తగ్గించుకోవాలి. శరీర సుఖమే సుఖమని అనుకోకూడదు. భగవద్ ధ్యానం చేయడం, తపస్సు చేయడం, భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రలో కోరికలు లేకుండా భగవంతుడిని ధ్యానం చేయ, కోరిక కోరకుండా నీ సేవ చేయడం నా కర్తవ్యం కనుక చేస్తున్నాననే భావనతోటి, అంటే ఫల సమర్పణం ఆయనకి చేస్తూ మనం దైవారాధన చేసినట్టయితే ఆ జ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం కలగాలి అంటే తానెవరో తనకి తెలియాలి కనుక రమణ మహర్షి గారి మాట ఒకటి చెబుతున్నాను. ఎలాగా అంటే ఆయనకి వ్రణం వేసిన పెద్ద గురుపు.
ఆ కురుపుకి ఆపరేషన్ చేస్తామన్నారు, చేయండి అన్నాడు. మత్తు మందు ఇస్తా ఉన్నారు, మత్తు మందు ఇవ్వక్కర్లేదు అన్నాడు. మత్తు మందు లేకుండా చేయించేసుకున్నాడు ఆయన. అనగా అర్థం, మనకైతే అలా చేయించుకోలేము. మన గనక గురుపు వేస్తే డాక్టర్ గారు మత్తు మందు ఎత్తి మన శరీరప్పుడు చేయాలి తప్ప ఎత్తి గోరెత్తిపోతాం మనం. కానీ ఆయన శరీరాన్ని వేరుగానే ఉన్నారనేటటువంటి బ్రహ్మజ్ఞానంలో ఉన్నారు ఆయన. రమణ తిరువన్నామలై అరుణాచలంలో ఉన్నది. 1950 వరకు ఉన్నారు ఆయన. అంతేత ఈ కురుపుని ఆపరేషన్ అలా చేయండి అన్నాడు. అంతే, ఏ మొహం చెట్లించుకోలేదు. అలాగే మనకి ఉపప్రధానిగా చేసినటువంటి జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్న రోజుల్లో వల్లభాయ్ పటేల్ గారికి కూడా ఆ కురుపు వేసింది. ఆ కురుపులో కూడా ఆపరేషన్ చేయండి అన్నాడు. మత్తు మంది ఖర్చు. ఆనాడు అప్పుడు రమణ మహర్షి ఇందులో వల్లభాయ్ పటేల్ గారు కూడా అసలు మత్తు మంది ఇవ్వకుండా ఆపరేషన్ చేయించుకున్నారు. ఆయనకు కూడా ఎంత జ్ఞానం ఉందో చూడండి. శరీరం నేను కాదు అన్న జ్ఞానం రూఢి అయిన వాళ్ళకే ఆ నొప్పి ఉండదు. లేదా మన శరీరంతో కలిసి ఉన్నాం కనుక ఒక చొక్కా బిగపడితే ఒళ్ళు కూడా మనకు బిగపడుతుంది. అలాగే ఆ చొక్కా శరీర వ్యామోహం ఎక్కువగా ఉంటే ఆ కారణం చేత శరీరానికి కలిగిన వాత మనదిగా అనిపిస్తుంది. అది లోక సహజమైనటువంటి విషయం. లోకానికి అతీతమైన వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ చేయించుకున్నాడు. ఇంకా రమణ మహర్షి ఆత్మతత్వవేత్త, ఈయన కూడా ఆంతరంగికంగా ఆత్మతత్వవేత్త. పటేల్ సామాన్యుడు కాదు, చాలా యోగ్యుడయ్యాడు. టెలిగ్రామ్ వచ్చింది, భార్య పోయిందని ఆర్గ్యూ చేశాడు. ప్రేరణగా ఉన్న రోజుల్లో ఆ పని డ్యూటీ మానలేదే. అప్పుడు కూడా డ్యూటీ చేశాడు ఆయన, చరిత్రలో లేదు. అని లేకపోతే నా భార్య పోయింది, నేను వెళ్ళిపోతున్నాను, కేసు ఆర్గ్యూ చేయని అనేవాడు. అలా అనలేదు. ఈ డ్యూటీ ఈ గాడ్ అని డ్యూటీ నిర్వర్తించాలి. అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అదే మనం వాళ్ళందరినీ చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే శరీరం మీద వ్యామోహాన్ని తగ్గించుకోవాలి. శరీరమే నేననేటటువంటిది, శరీర సుఖమే నా సుఖమని అనుకోవడమే అజ్ఞానం. ఈ అజ్ఞానం నుంచి కనుక బయటపడినట్టయితే మనం నిరంతరం పరబ్రహ్మానంద స్థితిలో, బ్రహ్మజ్ఞాన స్థితిలో మనం ఉంటామని మనం గ్రహించుకోవాలి. అదే కాకుండా ఇంకొకటి కూడా ఉన్నది. ఒక చిత్రమైన విషయం చెప్తున్నాను వినండి. రమణ మహర్షి వారు ఒక కథ చెప్తారు. ఈ కథ కూడా చాలా మంచి కథ. ఎలాగా అంటే, ఒకడు బొంబాయి వెళ్ళాడు. బొంబాయి వెళ్ళి వాడి యొక్క ఫ్రెండ్ ఇల్లు ఎక్కడుందే, వాకింగ్ డిస్టెన్స్లో ఉంది. ఎక్కడ, రైలు స్టేషన్కి నడిచి వెళుతూ ఉంటే ఒక షాపు కనపడింది. ఆ షాపు దగ్గరికి వెళుతూ ఉంటే కుక్క మీద పడిపోతున్నాడు. ఓ వేట కుక్కలా ఉంది, పెద్ద జాగిరం. అది వచ్చి మీద పడిపోయి కరిచేస్తున్నట్టుగా అనిపించింది. అని భయం వేసి ఒళ్ళు వణికిపోయి గబ పరిగెత్తు స్నేహితుడు ఇంటికి వెళ్ళాడు. ఒరే ఆ కుక్క కరిచేసిందిరా, గాయం పడిపోయిందిరా, ఇలా అయిపోయింది, చచ్చిపోతున్నారా, ఇలా మొదలుపెట్టాడు. వాడికి తెలుసు రహస్యం. అలాగా రా కూర్చో అని చెప్పేసి వాడు సముదాయించి చేశారు. అది కరవడం లేదు, పాడు లేదు. అది మీద పడ్డనా భయం వాడికి వేసింది. ఆ తర్వాత మొన్నాడు ఏం చేశాడు, 2 రోజులు ఆగుని ఆ ఫ్రెండ్ మీద బుధం మీద చెయ్యి వేసి ఆ షాపు దగ్గరికే తీసుకొచ్చాడు ఆ స్నేహితుడు. తీసుకొచ్చి ఏం చేశాడు, ఒరే ఈ కుక్కారా, నన్ను కరిచేయడానికి వచ్చిందా, నీకు కరిచేస్తుందా మళ్ళీ అది గోల పెట్టాడు. ఆ గోల పెడుతూ ఉంటే వీడు బలవంతంగా ఈ స్నేహితుడు ఆ కుక్క నోట్లో వీడు చేయి పెట్టాడు. అదేం కరవడం లేదు, పాడు లేదు. అది ఒక శిల్పి ఒక కర్రతోటో దేనితోటో కుక్కని అలా జీవకళ ఉన్నట్టుగా తయారు చేశాడు. నిజంగా కుక్క కాదది, వాస్తవంగా అది కర్రతో చేయబడినటువంటి శిల్పి యొక్క చేతులు చేత బతుకున్న కుక్కలా చేయబడినటువంటి స్వరూపం. ఆ స్వరూపానికి భయపడాడు. ఆ తర్వాత 4 రోజులు మళ్ళీ ఆ కుక్క దగ్గర ఇంత భయపడేవాడు, ఇంత ఒడుకొచ్చిన వాడు, ఒరే రోజు కుక్క చూసుకుంటాను రా అని వెళ్ళాడు. అదే నిజం తెలిస్తే భయం ఉండదు. అంటే అది యథార్థ జ్ఞానం కలిగిన వాళ్ళకి భయం కానీ, కామం కానీ, క్రోధం కానీ, ఇతరమైనటువంటి లక్షణాలు ఏవి కూడా ఉండవు కనుక జ్ఞాని యొక్క అది నిజంగా కుక్క కాదు, అది ఒక వేరే కర్రతో చేయబడిన కుక్క అనే ఆలోచన ఉంటే ముందు వీడు భయపడ్డు. కానీ యథార్థం తెలిసిన తర్వాత మర్చిపోయాడు. అదే భయం లేకుండా అనగా ఎవరికైతే నిజమైన పరిస్థితి తెలుస్తుందో వాళ్ళకి భయోత్పాతాలు కానీ ఇవి ఉండవు కనుక సర్వ పరమేశ్వర, ఆ కుక్క పరమేశ్వర స్వరూపు, షాపు పరమేశ్వర స్వరూపు, అక్కడ ఉన్నవాడంతా పరమేశ్వర స్వరూపం అనే భావన నిరంతరం రూఢిగా ఉంటే వాడికి ఎట్టి భయం ఉండదు, ప్రమాదం కూడా అలాంటి వాళ్ళకి ఉండదు అని ఈ ఉదాహరణ కూడా రమణ మహర్షి గారు చెప్పుకున్నారు. ఇలాంటివి మనం మననం చేసుకుంటూ మన శరీరాన్ని కాపాడుకోవద్దంత ఆరోగ్యంతో కాపాడుకోవాలి. మోహం ఉండకూడదు, శరీరాన్ని కాపాడుకోవడం అవసరమన్నారు. వేదాంత శాస్త్రంలో కూడా ఆరోగ్యాన్ని కాపాడు. ఎందుకంటే భగవంతుడికి సేవ చేయాలంటే నేను మానసికంగా, శారీరకంగా ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం లేకపోతే దేవుడికి దండం పెట్టలేదు, చేతులు నొప్పులుగా ఉంటాయి. అంతే నీకు ఆరోగ్యం కోరుకు. ఆరోగ్యం అనేటటువంటి ఉంది. ఆ ఆరోగ్యంతో ఉన్న శరీరంతో భగవంతుడికి సేవ చేయడం కోసం పెట్టుకు, అమ్మవారికి సేవ చేయడం కోసం శరీరాన్ని ఉపయోగించు. అలా నువ్వు కనుక ఉపయోగించుకుంటే నీకు మేలు కలుగుతుంది కనుక సర్వం కలవిదంబ యాదేవి సర్వభూతేషు మాయారూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై
అంటే మాయాస్వరూపుడు. ఆ మాయాశక్తి ఉన్నదే ఇలా ఉంటుంది అని శ్రీ మహావిష్ణు రుచి చూపించారు నారదుల వారి. అంత ఇతర నారదుల వారు అదివరకే భయం ఏవి అజ్ఞానం లేనివాడు, కానీ తాత్కాలికంగా ఒక నిమిష సరస్సులో మునిగి ఆ తటాకంలో మునిగి లేచేటప్పటికి 5 నిమిషాలు చాలు. ఆ 5 నిమిషాల కాలం 500 సంవత్సరాలుగా కనపడేది. మనకు కూడా కళలో ఏమవుతుంది, కొద్ది సమయం కలుస్తున్నాం, అర నిమిషం కలుస్తుంది, మరి కొన్ని సంవత్సరాలు గడిచినట్టుగా అనిపిస్తుంది. ఆ కళలో అందరినీ కలుసుకున్నట్టు, ఇక్కడికి వెళ్ళినట్టు, అక్కడికి వెళ్ళినట్టు, ఇవన్నీ చూసినట్టు. ఈ కళలో కాలం అలా ఉంటుంది. మామూలుగా మెరుగు ఇప్పుడే కదా పడుకున్నాను, అర నిమిషం పడుకుని నిమిషం కూడా వరేదిరా, కళ వచ్చిందిరా, కొన్ని యుగాలు జరిగిన కళ వచ్చిందిరా అని మనం కబురు చెబుతాం. ఈ కళ ఎలాంటిదో వాస్తవం మన జీవితం కూడా అలాగే మనం భావించవాలి. స్వప్నానుగతించరంగు భవభగ్రుడు భ్రాంతి వహించుడొప్పునే. స్వప్నానుగతిగా ఉండేది ఎక్కడికి మహావిష్ణు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి హితోపదేశం చేసిన దారిలో స్వప్నానుగతించరంగు భవభగ్రుడు భ్రాంతి. ఈ పుట్టుక, ఈ సంసారం, ఈ ఉండేటటువంటిది కూడా స్వప్నం లాంటిది. స్వప్నంగా చూడాలి. మనకి ఎలా ఉంటుంది, మెలుగుగా ఉన్నప్పుడు కళ విషయం ఉండదు, కళలో ఉన్నప్పుడు మెలుగుగా ఉన్న అనుభవం ఉండదు. ఈ రెండుగా కూడా గాఢ సుషుప్తిలో ఉన్నప్పుడు ఈ రెండు కూడా ఉండవు. ఈ విధంగా జాగ్రత్త స్వప్న సుషుప్తి వ్యవస్థలు 3 ఉంటాయి. ఇది కాకుండా 4వది ఏమిటి అంటే తురీయ స్థితి అంటారు. అంటే సమాధి స్థితిలో ఉన్నవాడు సర్వం కల్విదం బ్రహ్మ, అంతా కూడా పరబ్రహ్మతత్వ జ్ఞానం. వాడికి జన్మరణాలు ఉండవు, మళ్ళీ లోకంలోకి వెళ్ళడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, ఇవేవీ కూడా ఉండవు. ఎవరైతే సమాధి స్థితి పొందగలుగుతారో వాళ్ళు జ్ఞాన స్వరూపం, జ్ఞానానందమయ స్వరూపులుగా వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ సాగు పుట్టుకలు, ఈ మనోవ్యతలు, ఈ రోగాలు శారీరకంగా మానసికంగా ఏవీ కూడా ఉండకుండా ఎప్పుడు నిత్యానంద స్థితిలో ఉంటారు కదా. ఆనందో బ్రహ్మ అనేటటువంటిది సార్థకం చేసుకోవలసింది ఈ సందేశం మనకి తెలియజేస్తూ ఉన్నది. ఇది మనకు కావాల్సినటువంటి విషయం. అందుకే ఏమిటంటే కథను నిమిత్తంగా చేసుకుని మనం ఎవరు శరీరం కాదు, ఈ శరీరం లేకపోతే ఏ పని చేయలేవు. శరీరమే లేకపోతే మనం దాన ధర్మాలు కానీ, పుణ్యకార్యాలు కానీ, దేవుడు గుళ్ళో వెళ్ళడం కానీ, మనం వృత్తి ధర్మాలు ఏవీ కూడా చేయలేవు. శరీరం అనేది ఉండాలి. చొక్కా తొడుక్కుంటేనే మనకి సభ్యతగా ఉంటుంది. అలాగే మన శరీరం అనే చొక్కా మనకు ఉండాలి. ఆ శరీరం, ఆ చొక్కాయే మనం అనుకోకుండా, శరీరమే మనం అనుకోకుండా, శరీరంలో లోపల ఉన్నటువంటి జీవాత్మగా ఉన్నటువంటి మనం భావించుకుంటే ఈ జీవాత్మ స్వరూపాన్ని మననం చేసుకున్న పరమాత్మ స్వరూపంగా కనుక మార్చుకోగలిగితే, అటువంటి యోగాభ్యాసం కనుక ఉంటే మనం పునరావృత్తి రహిత, మళ్ళీ తిరిగి రానటువంటి, మళ్ళీ జన్మ ఎత్తవలసిన పని లేనటువంటి ఉన్నత స్థితిలో నిరంతరం కూడా పరబ్రహ్మతత్వ స్వరూపులుగా మనం ఉండడానికి సందేహం లేదు అని ఇలా మనకి దేవీ భాగవతం ఈ కథను నిమిత్తంగా చేసిన వేదాంతాన్ని మనకి తెలియచేసిందిగా మనం భావించవాలి. వ్యామోహం ఉండవు, ప్రేమ ఉండాలి. భార్య యందు ప్రేమ ఉండాలి, సంతానం యందు ప్రేమ ఉండాలి, మిత్రుల యందు ప్రేమ ఉండాలి, అందరి పట్ల కూడా ప్రేమగానే ఉండాలి, దేశత్వం ఉండకూడదు. కానీ ఎంత ప్రేమ ఉన్నా అది ముదురుపాకంలోకి వెళ్ళిపోయి మోహన రూపంలోకి వెళ్ళకూడదు. ఆ మోహన రూపంలోకి వెళితే జన్మలు తప్పవు. అంటే జన్మరాహిత్యం కలగాలి అంటే మోతాదులో ఉండాలి ప్రతి ప్రేమ అనేటటువంటిది. మొత్తం ఈ భక్తి అంతా భార్య ఎందు, పుత్రుల ఎందు, మిత్రుల ఉండే ప్రేమనంతని పోగు చేసుకుని ఈ ప్రేమను భగవంతుడికి అంకితం చేయాలి, అమ్మవారికి అంకితం చేయాలి. అప్పుడు మనకి జన్మరాహిత్యం కలుగుతుంది. మనం పుట్టినందు, మానవ జన్మ ఎత్తినందుకు ఏమిటంటే జంతువునాం నరజన్మ దూరం తతో విప్రత తస్మాత్ వైదిక ధర్మ మార్గనిరతో విద్వత్వమస్మాత్పరం ఆత్మానాత్మవివేతిరస్వనుభవో యస్యాత్మనా సంస్కృతి అని ఈ రీతిగా మనం భావించవాలి. ఈ యోగాభ్యాసం అనేటటువంటి లోకానికి కళ్యాణప్రదంగా మనం భావించవాలి. చాలా మంచి పద్ధతి. అంచేత గీతమ్మ అరుతులను సాంఖ్యస్థితి. సాంఖ్యం అంటే సాంఖ్యశాస్త్రం అని ఉంది మనకు. ప్రకటనే ఇత్యస్మార్థాతో వ్యాకరణ శాస్త్రం చాలా ఉంది. ఎలాగా అంటే శరీరం ఇది, ఆత్మ ఇది, ప్రాణములు ఇవి, చైతన్యం ఇది, చైతన్యం కాదు ఇది. విభాగం తెలిసినటువంటి వాడు ఇది శరీరము అని తెలియాలి, ఇది ఆత్మ అని తెలియాలి, ఇది ప్రకృతి అని తెలియాలి, ఇది ప్రకృతిపరుడైన భగవంతుడు అని తెలియాలి. దేనికది కేటాయింపుగా విషయాలు కనుక మనం తెలుసుకుంటే సాంఖ్యస్థితి, సాంఖ్యయోగం అని దీనిలో కనపడదు. ఇదము ఈ శరీరం యొక్క లక్షణం ఇలా ఉంటుంది. ఇది అనిత్యమైనటువంటిది, శాశ్వతంగా ఉండదు. శాశ్వతంగా ఉండేది పరమాత్మ తత్వం. జీవుడు, పరమాత్మ ఏవి ఎక్కడ శాశ్వతంగా ఏది ఉంటుందో, ఏది అశాశ్వతంగా ఉంటుందో, శ్రేయోమార్గం ఏమిటో, శ్రేయోమార్గం ఏమిటో, క్షేమం కలిగించేది ఏమిటో, బాధని కలిగించేది ఏమిటో, ఏది నరకప్రాయమైన హేతువు, ఏది ఉన్నద పుణ్యలోక
ప్రధానమైనటువంటి కార్యం లేదు. అన్నింటినీ కేటాయింపు చేసి చెప్పేటటువంటిది సాంఖ్యయోగం. ఆ సాంఖ్యయోగం తెలిసిన వాళ్ళు కూడా మాయకు లోనవుతున్నారయ్యా ఓ నారద అని చెబుతున్నారు ఈయన శ్రీ మహావిష్ణువు. హితమారుతులు, హితమారుతుంటే ప్రాణాయామం పట్టిన వాడినట్టు. హితమారుతులు సాంఖ్య స్థితి వేత్తరు తద్గదులగుతుండ వాళ్ళు మాయలుగుపోతుంటే గీత జ్ఞలకు నీకు గడపదరంబే. నువ్వు సంగీతం పాడతావు, సంగీతంలో మాయ ఉంటుంది. అంచేతే చూడండి, పాటలు వేరే వచ్చేసరికి పాటలో లీనమైపోతాడు. ఆ ఫోన్ అదే చెప్పరిగా చూసి పాటలు వింటూ ఉంటారు, అనారోగ్యం తెచ్చుకుంటున్నారు. ఆ మాయాశక్తి చాలా ఉంది. అవి సినిమా త్యాగరాయ కృతులు అన్నమయ్య కీర్తనలో అయితే పర్వాలేదు. అవి వాటి కోసం చూడరు ఫోన్లు. ఎంతసేపు ఇతరమైన నువ్వా నేను, ఏదో నేనే నువ్వు, ఇలాంటి సంబంధమైన పాటల కోసం తిప్పలు పడి చూస్తారు, ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నారు. అది మాయా పాటలు లాగేస్తున్నాయి. వీడు చిన్నపిల్లలు కూడా కళ్ళజోడు పెట్టుకోవాల్సి పేపర్లో మొన్న రాశాడు. వాడు చూడలేకపోకూడదు ఆ పాట, అస్తమాన ఫోన్లు చూసి పాటలు వినే అలవాటు మానయ్యారని నిన్న మొన్నట్లో కూడా పేపర్లో పడింది. కానీ అయినా మన వాడు ఆ శక్తి ఎవరిది? ఆ మాయాశక్తి ఎక్కడ? సంగీతంలో ఉంది. ఆ సంగీతంలో ఉంది కాబట్టి ఈ విధంగా సంగీతం ఆకర్షిస్తుంది. ఎవరిని మాయ ఉంటుంది కనుక సంగీతం నేర్చుకున్నట్టు నీవు మాయకి వసుడవడంలో ఆశ్చర్యం. నువ్వు కూడా మాయకి రొంగిపోతావు. అందుచేత స్త్రీ కంట పడకుండా ఉంటే మాయాశక్తికి అవకాశం ఉండదు కనుక ఆమె వెళ్ళిపోవడంలో అనౌచిత్యం లేదు అని ఈ విధమైనటువంటి సంభాషణ చేశారు మహావిష్ణువు. సరే బాగా. అప్పుడు కొంచెం దారిలోకి వచ్చాను. మహానుభావం, మాయ అంటే ఎలా ఉంటుందో చెప్పండి, దాని యొక్క లక్షణం ఏమిటో చెప్పండి, ఎలా ఉంటుందో మహానుభావ వినాలని ఉండేటాడు. సరేలేవయ్యా, మనం అలా సరదాగా అలా వెళ్ళడం, ఈ గొడవ అంతా ఇక్కడ మనకెందుకురే అని గరుత్మంతుని తెలుసుకున్నారు. ఆ గరుత్మంతుడు అక్కడికి సుపర్ణుడు అని పేరు ఆయనకి. చక్కనైనట్టు బంగారు రెక్కలు కలిగినటువంటి వాడు సుపర్ణుడు. మాట గరుత్మంతుడు పేరు ఎత్తుతే ఆ మహావిష్ణువు వాహనం యొక్క పేరు మనం గనుక ఉచ్చరిస్తే మన పాపాలన్నీ పోతాయన్నారు. గరుడ వాహనారూఢుడు. గరుడ శబ్దంలోనే అంత గొప్పతనం ఉన్నది. ఆ మహావిష్ణువుకి వాహనం అతను తల్లి రుణం తీర్చినటువంటి వాడు, మహామహుడు, అమృత స్వర్గలోకంలో తీసుకొచ్చినటువంటి మహా పరాక్రమవంతుడు, చాలా గొప్ప. కానీ కొన్ని మాటల్లో మన సినిమాల్లో గరుడ గర్వభంగం అక్కర్లేని కథలు పెడుతున్నారు. ఆ కథలు నిజమైన గరుడ గర్వభంగం ఎక్కడా కూడా లేదు. పేరు పెట్టడంలో సినిమాలు నాటకాలు వచ్చేసరికి గరుడ గర్వంలో ఆ గరుత్మంతుడు ఇక్కడ ఓడిపోయినట్టు ఈ కథని కల్పిస్తున్నారు. అలాగే రామాంజనేయ యుద్ధం, ఇది కూడా కల్పనం. అలాగే కృష్ణాంజనేయ యుద్ధం, ఇది ఎక్కడా మూల గ్రంథాల్లో ఉన్నటువంటిది కాదు. కృష్ణుడు ఆంజనేయుడు యుద్ధం చేయడం ఏమిటి, రాముడు ఆంజనేయుడు యుద్ధం చేయడం, వాడి గౌడ అభయం ఇవ్వడమేటి, అకారణంగా కల్పింపబడిన కథల్ని మనం విశ్వసించ. పురాణాల్లో లేని కథలవి, వాటిని మనం నమ్మవలసిన పని లేదని కూడా అనేక సభల్లోనే ప్రచారం చేశారు. కనుక ఏమైంది అంటే ఇక్కడ ఈ మాయ అనేటటువంటి గరుత్మంతుడిని తలుచుకున్నారు. ఆ గరుత్మంతుడు వచ్చాడు. అప్పుడు బయలుదేరి వెళ్ళారు. ఆ గరుత్మంతుడు మీద నారదుల వారిని కూర్చోబెట్టుకుని తాను మహావిష్ణువు కూర్చొని ఆకాశం నుంచి వెళ్ళిపోతాడు. అటగాను గోంటి కాన్యకుబ్జము అనేటటువంటి పట్టణం వచ్చింది. అక్కడ ఏం జరిగింది? రాజద్విధాగమము, చక్కగా నీళ్లు ఉన్నాయి, అందులో మెట్లు చాలా బాగున్నాయి, పక్షులు జలపక్షులు చాలా ఉన్నాయి అక్కడ. అటువంటి స్వచ్ఛని పవిత్రమైనటువంటి నీరు కలిగినటువంటి తటాకాన్ని చూచారు. అప్పుడు అంటున్నారు కదా, సన్మనుష్య మనోయథ. ఈ తటాకంలో నీళ్ళు ఎలా ఉన్నాయి అంటే సత్పురుషుని యొక్క మనస్సు ఎంత నిర్మలంగా ఉంటుందో అంత నిర్మలంగా ఉన్నాయని ఉదాహరణ అయితే. ఇదే ఉదాహరణ భరద్వాజుడు శిష్యుడి దగ్గర తవసానని చూపించినప్పుడు వాల్మీకి మార్చాడంటే వాల్మీకి రామాయణంలో కూడా ఉంది. సన్మనుష్య మనోయథ. అదే మాట ఇక్కడ కూడా ఉంది. సత్పురుషుని యొక్క మనస్సు ఎంత నిర్మలంగా ఉంటుందో ఈ చెరువులో నీళ్లు అంత నిర్మలంగా ఉన్నాయి, మనం స్నానం చేద్దాము అని సంకల్పాన్ని వెలుగుచ్చారు శ్రీ మహావిష్ణువు. సరేనా నారద, నువ్వు ముందు స్నానం చేయవయ్యా, నేను చేస్తాను. ఇందులో రహస్యం ఏంటంటే మనం ప్రయాణం చేసేటప్పుడు జలాశయం కనుక కనపడితే పవిత్రమైన స్వచ్ఛమైనటువంటి నీరు కనపడితే స్నానం చేయాలి. అలాగే అక్రూరుడు బలరామకృష్ణుడు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఏం చేశాడు? అతను స్నానం చేసి ఆ నదిలో బలరామకృష్ణుని సందర్శించినట్టుగా మన ధర్మం. మనం ప్రయాణం చేస్తూ ఎక్కడికైనా నది కానీ సరస్సు కానీ తటాకానికి సరస్సుకి తేడా అయితే భగవద్ నిర్మితంగా వచ్చిన జలాశయానికి సరస్సు అని పేరు, మనం నిర్మించుకున్నటువంటి దానికి చెరువు అని పేరు. దీన్ని తటాకం అంటారు. అవి కనిపించినప్పుడు స్నానం చేయాలి. అది మానవులు చేయవలసినటువంటి ఆచారంలో ఒక లక్షణం. ఆ ఆచారాన్ని పాటించడం కోసమని నువ్వు స్నానం చేయి, నేను చాలా సలహా చేస్తానన్నారు మహావిష్ణువు. సరే, ఈయన గారు నారద మహర్షుల వారు మెల్లిగా దిగారు. దిగి స్నానానికి దిగారు. దిగి లేచారు. స్వరూపం మారిపోయింది.
మంచి చీర కట్టుకున్నట్టు, మంచి ఆభరణాలు ధరించినట్టు, ఎంతో సౌందర్యం కలిగినట్టు, పెద్ద జుట్టు కలిగినట్టు, ఆ జడలో పువ్వులు ఉన్నట్లు, శరీరం అంతా కూడా సుగంధ ద్రవ్యాలు పూసుకున్నట్టు ఈ రకమైనటువంటి రూపం వచ్చేసింది ఆయనకి. నారద మహర్షి కృష్ణాజిన లేడి చర్మం, అటు వీణ ఉన్నాయి చేతులు, అవి గట్టులు పెట్టాడు. ఆయన నేను చూస్తూ ఉంటాను, గట్టులు పెట్టున్నాడు. అవి పుచ్చుకుని ఆయన వెళ్ళిపోయాడు. ఈ మహావిష్ణువు ఆ వీణని కృష్ణాజినాన్ని పుచ్చుకు వెళ్ళిపోయినాడు. ఆయన ఆ వెళ్ళిపోయినటువంటి సందర్భంలో నారద మహర్షికి స్త్రీ రూపం వచ్చింది. నేను ఇంతవరకు పురుషుడిని, ఇప్పుడు నేనేమిటి స్త్రీనయ్యానేమిటి అని ఆలోచన లేదు. నేను పుట్టుకతోనే స్త్రీగా ఉన్నాను అనే భావం కలిగిపోయింది. ఎంత చూడండి, అంతటి నారద మహర్షికి పరబ్రహ్మ తత్వజ్ఞాన స్వరూపుడైనటువంటి వాడికి ఎలా అయినాడు బ్రహ్మజ్ఞాన పుంభావము, అహం బ్రహ్మాస్మి అనేటటువంటి తత్వం అంటపట్టినట్టు ఆ భావము జ్ఞాపకం లేదు. నేను పురుషుడిననే గుర్తు లేదు, నేను స్త్రీని, నాకు భర్త లభిస్తే బాగుంటును అనేటటువంటి భావనతో ఆ సరోవర అక్కడ తీరంలో, తటాక తీరంలో ఉన్నట్టుగా ఆ భావనతో ఉన్నాడు. ఇంతట్లో సన్నివేశం జరిగింది. పరివారంతో వస్తున్నాడు ఒక మహారాజు. ఆ మహారాజు పేరు తాళధ్వజుడు. ఇది కాన్యగుప్తం అనే పేరు. ఆ మహారాజు వచ్చి ఈ కన్యకను చూశాడు. నారద మహర్షి ఇలా మారిపోయాడు, స్వరూపం మారింది ఆయనకి తెలియదు. సహజంగా ఒక స్త్రీమూర్తి అందగత్తె ఈ విధంగా నా కంట పడింది, నా జన్మ తరించింది, నాకు ఇంతవరకు వివాహం అవ్వలేదు, ఈమెను పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనేటటువంటి భావనతోటి ఆ మహానుభావుడు అడిగాడు, పెండినిగా అనేది సురకన్యగా, నువ్వు దేవతాకన్యగా, మనుష్య స్త్రీవా, ఎవరు పెళ్ళి అయింది అనేది, పెళ్ళి అవ్వకపోతే నన్ను వివాహం చేసుకో అని అడిగాడు. మీ ఇష్టం అండి అన్నది ఈమె అంటే నారద వారు తనని అనుకోడు, నేను ఒక స్త్రీలని, స్త్రీ రూపం వచ్చేసింది కాబట్టి లక్షణాలని అదే విధంగా ఉన్న కారణం చేత నీ ఇష్టం చేయమంటే నీ పేరేమిటన్నాడు. ఆ పేరేందు ఎవరు పెట్టారు పేరు, ఇంటికి తీసుకెళ్ళాడు, శుభముహూర్తం చూసుకున్నాడు, పేరు తానే సౌభాగ్య సుందరి అని తానే పేరు పెట్టుకున్నాడు. అది చిత్రం. అప్పుడు శుభనగరంలో పెళ్లి చేసుకున్నాడు. ఎంతేలా ఇంట్లో చూడండి. వాస్తవానికి నారద గారు పురుషుడై ఉంటే ఈ రూపంలో ఎంత స్త్రీమూర్తిగా మారిపోతే తానే నేను స్త్రీగా ఉన్నాననేటువంటి భావం మొదటి నుంచి ఉన్నట్టుగా భాషిస్తే ఈ ప్రకారంగా తాళధ్వజుడు వరిస్తే ఆ వరించిన కారణంగా అతనికి భార్యగా ఉన్నప్పుడు ఆ మహారాజు ఈమె మీద వ్యామోహం కలిగినటువంటి వాడై దీర్ఘికలయ అంతటా ఇప్పుడు ఎల్ల కార్యముల రాజకార్యాలు మానేసేసి వారు దూర మనస్సు మద్యం అదే పనిగా తాగేస్తున్నట్టు ఆవిడికే తాగింపజేస్తుంది. మహర్షిగా ఉన్నటువంటి మద్యాన్ని దూరంగా చేసినటువంటి మహర్షి మద్యాన్ని స్త్రీ రూపంలో ఉండి మద్యం త్రాగుతున్నాడు. ఇది మరీ చిత్రంగా ఉంది. మనకి తెలుసు ఆయన స్త్రీ రూపంలో ఉన్నాడు. ఆయనకి మాత్రం మొదటి నుంచి స్త్రీ అనే భావంతో ఉన్నాడు. అంటే భర్తకు అనుకూలంగా వారు దూర మనస్సుడే రతులతో తులదు రాత్రి పగలు ఈ కామితో విహరించడమైపోయి ఈ విధంగా ఉంటూ ఉంటే ఏమైంది అంటే నాకే సాక్షి వాడు అంటూ నాకు సాటి అయినటువంటి స్త్రీలు ఎవరూ లేరు. నా భర్త నన్నే గౌరవిస్తున్నాడు, నాకు ఎన్నో నగరిస్తున్నాడు, ఎన్నో చీరలు కొట్టున్నాడు, ఎంతో ఆనందంగా చూస్తున్నాడు. మా సంసారం అంత సంసారం మంచి సంసారం జగత్తులో ఎక్కడా లేదు అని మురిసిపోతున్నది ఈమె. అంటే తాళధ్వజుడికి భార్యనైనటువంటి కారణంగా నా కోరికలన్నీ తీరుస్తున్నాడు, నేను ఏదంటే అది చేస్తున్నాడు, నా పట్ల ఎంతో అనురాగం కలిగి ఉన్నాడు. నాకు ఏ స్త్రీ కూడా నాకు సాటి కాదు, నా వంటి అదృష్టవంతురాలు ప్రపంచంలో ఎక్కడా లేదు అని మురిసిపోతూ ఉన్నది ఈమె. అంటే మురిసిపోతూ ఉన్నాడు స్త్రీ రూపంలో ఉన్న నారద మహర్షుల వారిని అర్థం మనం చేసుకోవాలి. అలా కొంత నడవడం నడిచింది. ఈ నడుస్తుంటే అది ఆమెకు గర్భవతి అయింది. కుమారుడు అలా 8 కుమారులు కలిగారు. మురిగాడు. ఆ మురిగిన వెంటనే అనుభవం ఎక్కడికి వచ్చింది? ఎన్ని సంవత్సరాల అనుభవం, ఇంటికి వెళ్ళాలి, కాపురం చేయాలి, కొన్నాళ్ళు ఇద్దరు గర్భవతి ఇవ్వాలి, గర్భవతి అయ్యే 3 పుట్టాలి, ఆ తర్వాత మళ్ళీ 7 పుట్టాలి. 8 పుట్టేటప్పుడు ఎంత వయస్సు వస్తుందండి? ఆ కాలం కూడా మర్చిపోయాడు. కాలానికి కూడా మార్పు వచ్చేసింది అక్కడ. ఆ విధంగా ఆనందంగా కాలక్షేపం చేస్తున్నాడు. చేస్తుంటే 8 కుమారులు. మరీ గర్వం పడిపోయింది. ఇచ్చేదంటే అక్కడ ఆ కొడుకులకి మళ్ళీ కొడుకులు కలిగారు. వాళ్ళ కోడళ్ళు ఇవన్నీ చూసి వాళ్ళలో వాళ్ళు కొంచెం కలహించుకుంటూ ఉంటారు. నువ్వు ఊరుకో అని వాళ్ళందరినీ సముదాయించడం జరిగింది ఈమెకంటే స్త్రీ రూపంలో నువ్వు ఊరుకో దెబ్బలాడకండి ప్రపంచంతో సంబంధం లేని హరినామంతో సంబంధం పెట్టుకొని హరిభక్తుడై నిరంతర హరినామ సంకీర్తన చేసి మహానుభావుడు ఈవేళ స్త్రీ రూపంలో ఉండి నువ్వు ఊరుకోబే దెబ్బలాడుకోకండి అని సంసారంలో నానా విధాలుగా ప్రవర్తించవలసి వచ్చింది. ఈ విధంగా చక్కగా వెళ్ళిపోతుంది.
కాపురం చాలా నడుస్తూ అంటే కొడుకులు కలిగారు. ఆ యనమనుగు కుమారుడికి వాడి భార్యలు వచ్చారు, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. ఆ తర్వాత వాళ్ళకి సంతానం కలిగింది, వాళ్ళకి సంతానం కలిగింది. ఇలా మనవలు మునిమనవలతోటి మమైక్యంగా ఉంది ఆ సంసారం. ఇదంతా ఏమిటిది? అప్పుడు కొన్నాళ్ళు అయిన తర్వాత విధి వైపరీత్యం, శత్రురాజులు యుద్ధానికి వచ్చారు. ఈ కొడుకులందరినీ చంపేశారు. ఎవరి మీద? తారధ్వజుడు, ఈ భార్య, ఈ నారదుడే భార్యగా అయినట్టుంది కదా, వాళ్ళు మీద ఏడవడం మొదలుపెట్టారు. ఇంత సంతోషం కూడా గంగా ప్రవేశం అయిపోయింది. అంతా విచారంగా మారిపోయింది. తన కొడుకుల్ని శత్రువు చంపేశారు. చంపేస్తే వాడికి నివాపాంజలు ఇవ్వాలి, అంటే తర్పణాలు వదలాలి. విచారమంత వృద్ధ బ్రాహ్మణ రూపంలో మహావిష్ణువు వచ్చి ఈయనకు చెబుతున్నాడు. ఇంకేతనే తండ్రులు సూనుడు ఎందరైరో, ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నా, 8 చాలా జన్మలు ఎత్తావు నువ్వు. ఆ జన్మల్లో నువ్వు ఎంతమందికి భార్య అయ్యావు, నీకు ఎంతమంది భర్తలు అయ్యారు, ఎంతమంది కొడుకులు అయ్యారు, ఎంతమంది మిత్రులు అయ్యారు. సూనుడు ఎందరైరో స్వప్న అనుగతి ఇంజరంగు భవమందుడు అంత్యోసంగుడు, కలలాంటి జీవితం అని చేత విరక్త భావంతో ఉండు అని ఆ విధంగా మాట్లాడితే సరే అక్కడికి అయింది. ఈ భర్త ఉన్నాడు కదా, తను స్నానం చేస్తున్నటువంటి భార్య ఏమైపోయిందో అని, నా పురుషుడిగా మారిపోయాడు కదా, ఈయనకి మతిపోయింది. మత్స్యవుల నేను ముసడైనా మింగేసిందేమో నేను భార్య కోసం ఆడడం మొదలుపెట్టాడు. ఆయన దగ్గరికి వచ్చి శ్రీ మహావిష్ణువు బుద్ధ బ్రాహ్మణ రూపంలో అన్నాడు కదా, నువ్వు చనిపోయినటువంటి ఆవిడ కోసం ఏడుస్తున్నావు, ఆవిడ మళ్ళీ నువ్వు తీసుకుని రాగలవా? భవత ధనుతో విరక్షతే, నువ్వు మాత్రం అక్కడికి వెళ్ళినా కానీ నీకు ఆమె భార్యగా ఈ శరీరం వదిలేసేసి ఇంకో లోకంలోకి ఇంకో శరీరంతో ఉన్న సందర్భంలో నువ్వు నా భార్యవు, నాతో రా అంటే పో, నువ్వెవడో నీకు నాకు సంబంధం లేదంటుందయ్యా. భవత నానమృత విరక్షతే మరణం ప్రకృతి శరీరం జీవితం మరణించడం అనేటటువంటిది సహజం, బ్రతికుండడం అనేటువంటి వికృతి కనుక అపూర్వం ఏదో చుట్టారింటికి పెడితే మనం ఎల్లవేళలా ఉన్నాం, ఓ రోజు 2 రోజులు ఉంటాం. అలాగే ఈ భూలోకం అనేటటువంటి చుట్టారింటికి వచ్చినప్పుడు కొద్ది రోజులే ఉంటాం. అసత్స్థానం మనకి వేరే ఉండదు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కాపరం ఉండలేం కదా. అదే రీతిగా చుట్టారింటికి వచ్చినటువంటి వాడు ఏ రీతిగా అయితే శాశ్వతంగా చుట్టారింట్లో ఉండడం జరగకుండా స్వస్థానానికి వెళ్ళిపోతాడో, అలాగనే ఈ భూలోకం అనేది కూడా చుట్టాల ఇల్లు కనుక ఇటువంటి ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇలాంటి వేదాంతం మాటలన్నీ కూడా చాలా విశేషాలు చెప్పారు. ఇది నిజం కూడా అంతే. క్షణకాలంలో చాలా మార్పులు వస్తున్నాయి. కనుక ఏమిటి అంటే మరణం కానీ ఏదైనా కానీ భవత మృత విరక్షతే, ఆ భార్య చచ్చిపోయేదిగా నేను కూడా చచ్చిపోతానని చచ్చిపోతే ఆవిడ మాత్రం నీకు దొరకదు అని చెప్పేసాడు స్పష్టంగా. సుస్పష్టంగా ఉంది ఆ విషయం. ఇది సంబంధం ఉండదు ఇంకా. కానీ ఒక్కటి మాత్రం ఈ ఊళ్ళో ఒక సన్నివేశం జరిగింది. ఏమిటంటే కరణం గారు, చిన్న కరణం గారు ఉన్నారు కదా, చిన్న కరణం గారు అతని భార్య ఏకకాలంలో మరణించారు. గుర్తుందా? ఒకే రోజు. ఆ మరణించినప్పుడు ఇద్దరు ఒకే చితి మీద దహనం వాళ్ళు కలుస్తారు. ఆ చిన్న కరణం గారు అక్కడ ఆ ఇల్లు గుర్తుందా? ఇద్దరు ఒకేసారి మరణించారు. ఇద్దరిని ఒకే చితి మీద దహనం చేశారు ఇక్కడ. తెలిసిందా? వాళ్ళు కలుస్తారు. 10 రోజుల లోపులో కనుక భార్యాభర్తలు ఇద్దరు చనిపోతే కలుస్తారు. ఆ తర్వాత 10 రోజులు దాటి 11వ రోజు దాకా మరణించినా నువ్వు నా భార్య ఉన్నా కలవడం జరగదు. ఇది కూడా ధర్మంలో ఉంది. మన ఊళ్ళో జరిగింది. ఆ భార్యాభర్తలు మళ్ళీ కలుస్తారు. మన దృష్టాంతాలే చెబుతున్నాం, మనకి జరిగిన ఉదాహరణ కింద చెబుతాం. అటువంటి వాళ్ళు కలుస్తారు. కానీ లేకపోతే 10 రోజులు దాటిన తర్వాత కనుక ఎప్పుడో నేను కూడా భార్య కోసం చచ్చిపోతానంటే అది ఇక్కడ ఆత్మహత్య చేసుకోవడం సహజ మరణంగా రావాలి. పూర్వం సహగమనం అనేది స్త్రీలకి ఉండేది. ఇప్పుడు ఆ పద్ధతి లేదు. ఆ సహజగమనం గురించి ఇప్పుడు మాట్లాడే ఉద్దేశం కాదు, టైం మనం చూసుకోవాలి. కనుక ఏమిటి అంటే నువ్వు వెళ్ళినా నీ భార్య నువ్వు తీసుకుని రాలేవు. నువ్వు వెళ్ళినప్పటికీ కూడా నీకు నాకు సంబంధం లేదు, వెళ్ళిపో. నేను యమధర్మరాజుకి ఫిర్యాదు చేస్తాను, నేను నరకంలో పడేయిస్తాను, నేను నా భర్తలంటే వారు కసురుతుంది ఆమె. ఇప్పుడు ఈ భార్య వెతుక్కుంటూ ఇతర లోకంలోకి వెళ్ళింది. భార్య ఉన్న లోకంలో కలిగి చచ్చిపోయి ఆత్మహత్య చేసుకుని భర్త వెళితే, లేదా ఇంకో కారణం చేసి చచ్చిపోయి వెళ్ళినప్పటికీ కూడా అదే జరుగుతుంది. కానీ కలవడం జరగదు. వశిష్ఠ మహర్షి యొక్క శిష్యుడు ద్వారా కబురు చేశారు అజమహారాజు గారి. ఈ గాథలు ఎన్నో కూడా ఉన్నాయి. అందుచేత మన వ్యామోహం అనేటువంటిది పనికిరాదు. గతాసూస్య వాడు మరణం వచ్చింది. ఆ కాలానికి కదా సహజం అది. మరణం ప్రకృతి శరీరం
జీవితముచ్యతే ఉదయ క్షణమప్యవతిష్టతే శ్వసన్ ఎది జంతు భవానతో ఆ ఉన్న లాభంలో పుణ్యలాభాన్ని సంపాదించుకో బతుకున్న కాలంలో. అందుచేత వ్యామోహం అనేది అతస్మిన్ తద్బుద్ధి అధ్యాస, అతస్మిన్ తద్బుద్ధి మోహ. మోహం ప్రేమ ఉండాలి కానీ మోహం ఉండకూడదు. ఈ వేదాంతం అంతా కూడా మరి నిక్షిప్తమై ఉంది దేవి భాగవతంలో. ఈ ప్రకారంగా వ్యామోహం పెట్టుకోకుండా ప్రేమ మాత్రం ఉండాలి, ప్రేమ ఉండాలి, స్మరణ ఉండాలి కానీ దుఃఖం ఉండకూడదు. దుఃఖించడం అనేటువంటిది పామర లక్షణము, సహజం. అది ఎవరికైనా సహజ. ఆ ప్రకారంగా వేదాంతోపదేశం చేశాడు ఆ మహారాజుకి. ఆయన అన్నాడు కదా, రాముడైనా లేడు, రాముడికి భార్యా వియోగం అనే అరణ్యవాసంలో భార్యా వియోగం, తర్వాత కుశలు పుట్టిన సందర్భాల్లో భార్యా వియోగం. ఆయనకి చెప్పుకుందాం అంటే ఆయన కూడా లేడు, రాముడు ఉన్న కాలంలోనే లేరు. ఈయన ఏడుస్తున్నాడు. ఏడిచేవాడికి అంటే దుఃఖోపశమనం చేశారు మహావిష్ణు ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి. వీళ్ళకు నీ ఎంతమంది భర్తలు అయ్యారు, ఎంతమంది పూర్వకులు అయ్యారు ఇప్పుడు అని 7 జ్ఞానోపదేశం చేశారు. చేస్తే వాళ్ళ దాన్ని వాళ్ళు స్థిమితపడ్డారు. ఇది సంగతి. అంటే ఇందులో ఉన్న రహస్యం ఏమిటి? తపసిని నారదుం తత్వమపీంసుగతోపదక్కట. ఆ సరస్సులో మునిగి ఈ లోపల మహావిష్ణువు వచ్చారు. రమ్ము నారద తడవేరా, నీ కృష్ణాచరణ ఇదిగో రమ్మన్నారు. లేచి వచ్చాడు. ఆశ్చర్యంగా ఉంది. ఏంటి నా బ్రహ్మజ్ఞానం ఏమైపోయింది, నా పురుష రూపం ఏమైపోయింది, అలా పోయాయి, మళ్ళీ ఆ స్త్రీ రూపము పోయింది, మళ్ళీ ఇలా వచ్చానేమిటి అని అప్పుడు గ్రహించుకుని మాయ అనేటటువంటి యా దేవి సర్వభూతేషు మాయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో. ఈ దేవి యొక్క అమ్మవారి యొక్క మాయా విశేషాలకి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవలసింది అని ఈ ప్రకారంగా అవగాహన. అని చేత నారది అని మా చిన్నప్పుడు సినిమా కూడా వచ్చింది. ఈ నారదుడు శ్రీమూర్తి ఇటీవల కూడా సినిమా. కానీ నారదుడు చాలా పురుషుడై ఉంటే చాలామంది ఒక స్త్రీతో కాపురం చేసినట్టు ఇందులో చూపించాడు. అసలు కథ ఇది కాదు, మనం చెప్పుకున్నదే అసలు కథ. అంతేత స్త్రీ రూపాలను చెందినప్పుడు అది తపస్సుని నారదు నన్ను తత్వమతో ఆ తత్వం తెలియకపోవడం. అయితే మనం ఇందులో నేర్చుకోవాల్సిన విషయం ఏమిటో చెబుతున్నాం. మనకి శరీరం ఉన్నది, బాగా ఆలోచించాలి. ఈ కథని బట్టి మనమే విచారణ చేసుకోవాలి. మనకి శరీరం ఉంది, శరీరము నేనేనా? బాగా ఆలోచించండి. నేనే శరీరం. నువ్వు శరీరం నువ్వు వాడుకునే చొక్కా లాంటి, చొక్కా తొడుక్కోవడండి. చొక్కా నువ్వు కాదు, నువ్వు కట్టుకున్న ప్యాంటు నువ్వు ప్యాంటు నువ్వు కాదు. నీది ప్యాంట్ అవ్వచ్చు కానీ నువ్వు ధరించిన ప్యాంటు వేరే ఉంది, నువ్వు వేరే ఉన్నావు. అలాగే నువ్వు ధరించి చొక్కా వేరే ఉన్నావు, నువ్వు వేరే ఉన్నావు. అంచేత వేరే ఉన్నటువంటి వాడు వ్యక్తి పరమాత్మతత్వం. అసలు పరమాత్మ స్వరూపుడమైనటువంటి నీవు ఈ శరీరమైన చొక్కా తొడుక్కున్న కారణం చేత ఈ లక్షణాలతో నువ్వు ప్రవర్తిస్తున్నావు. అలాగే నారద మహర్షుడు స్త్రీ శరీరం అనే చొక్కా తొడుక్కున్న కారణం చేత అలా ప్రవర్తించాడు. ఆ తర్వాత నిజస్థితి తెలిసిన తర్వాత మామూలులోకి వచ్చాడు. అదే రీతిగా మనం కూడా బ్రహ్మజ్ఞానం నుంచి పడిపోయిన వాళ్ళు, మనం పరతత్వజ్ఞానం నుంచి జారి పడిపోయిన కారణం చేత జన్మ పరంపరలో పాలైపోయాయి. ఒక జన్మ కాదు, ఎన్ని జన్మలు ఎత్తావో మనకి లెక్కలేదు. అలాంటి ఆ రహస్యాన్ని తెలుసుకోవాలి. శరీరం అన్నది వ్యామోహాన్ని తగ్గించుకోవాలి. శరీర సుఖమే సుఖమని అనుకోకూడదు. భగవద్ ధ్యానం చేయడం, తపస్సు చేయడం, భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రలో కోరిక లేకుండా భగవంతుడిని ధ్యానం చేయ, కోరిక కోరకుండా ఈ సేవ చేయడం నా కర్తవ్యం కనుక చేస్తున్నాననే భావనతోటి, అంటే ఫల సమర్పణం ఆయనకి చేస్తూ మనం దైవారాధన చేసినట్టయితే ఆ జ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం కలగాలి అంటే తానెవరో తనకి తెలియాలి కనుక రమణ మహర్షి గారి మాట ఒకటి చెబుతున్నాను. ఎలాగా అంటే ఆయనకి వ్రణం వేసిన పెద్ద కురుపు. ఆ కురుపుకి ఆపరేషన్ చేస్తామన్నారు, చేయండి అన్నాడు. మత్తుమందు ఇస్తామన్నారు, మత్తుమందు ఇవ్వక్కర్లేదన్నాడు. మత్తుమందు లేకుండా చేయించేసుకున్నాడు ఆయన. అనగా అర్థం మనకైతే అలా చేయించుకోలేము. మన గనక కురుపు వేస్తే డాక్టర్ గారు మత్తుమందు ఎత్తి మనకు తెలియనప్పుడు చేయాలి తప్ప ఎత్తి గోరెత్తిపోతాం మనం. కానీ ఆయన శరీరాన్ని వేరుగానే ఉన్నారనేటటువంటి బ్రహ్మజ్ఞానంలో ఉన్నారు ఆయన. రమణ తిరువన్నామలై అరుణాచలంలో ఉన్నది. 1950 వరకు ఉన్నారు ఆయన. అంతేత ఈ కురుపుని ఆపరేషన్ అలా చేయండి అన్నాడు. అంతే, ఏ మొహం చెట్లించుకోలేదు. అలాగే మనకి ఉపప్రధానిగా చేసినటువంటి జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్న రోజుల్లో వల్లభాయ్ పటేల్ గారికి కూడా ఆ కురుపు వేసింది. ఆ కురుపులో కూడా ఆపరేషన్ చేయండి అన్నాడు. మత్తుమంది రిసర్చ్ చేయబడి ఆనాడు అప్పుడు రమణ మహర్షి ఇందులో వల్లభాయ్ పటేల్ గారు కూడా అసలు మత్తుమంది ఇవ్వకుండా ఆపరేషన్ చేయించుకున్నారు. ఆయనకు కూడా ఎంత జ్ఞానం ఉందో చూడండి. శరీరం నేను కాదు అన్న
జ్ఞానం రూఢి అయిన వాళ్ళకే ఆ నొప్పి ఉండదు. లేదా మన శరీరంతో కలిసి ఉన్నాం కనుక ఒక చొక్కా బిగపడితే ఒళ్ళు కూడా మనకు బిగపడుతుంది. అలాగే ఆ చొక్కా శరీర వ్యామోహం ఎక్కువగా ఉంటే ఆ కారణం చేత శరీరానికి కలిగిన బాధ మనదిగా అనిపిస్తుంది. అది లోక సహజమైనటువంటి విషయం. లోకానికి అతీతమైన వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ చేయించుకున్నాడు. ఇంకా రమణ మహర్షి ఆత్మతత్వవేత్త, ఈయన కూడా ఆంతరంగికంగా ఆత్మతత్వవేత్త. పటేల్ సామాన్యుడు కాదు, చాలా యోగ్యుడయ్యాడు. టెలిగ్రామ్ వచ్చిన భార్య పోయిందని ఆర్గ్యూ చేశాడు. పిల్లలుగా ఉన్న రోజుల్లో ఆ పని డ్యూటీ మానలేదే. అప్పుడు కూడా డ్యూటీ చేశాడు ఆయన చరిత్రలో. అని లేకపోతే నా భార్య పోయింది, నేను వెళ్ళిపోతున్నాను, చేసి ఆర్గ్యూ చేయని అనేవాడు. అలా అనలేదు. ఈ డ్యూటీ ఈజ్ గాడ్ అని డ్యూటీ నిర్వర్తించారు. అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అదే మనం వాళ్ళందరినీ చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే శరీరం మీద వ్యామోహాన్ని తగ్గించుకోవాలి. శరీరమే నేననేటటువంటిది, శరీర సుఖమే నా సుఖమని అనుకోవడమే అజ్ఞానం. ఈ అజ్ఞానం నుంచి కనుక బయటపడినట్టయితే మనం నిరంతరం పరబ్రహ్మానంద స్థితిలో, బ్రహ్మజ్ఞాన స్థితిలో మనం ఉంటామని మనం గ్రహించుకోవాలి. అదే కాకుండా ఇంకొకటి కూడా ఉన్నది. ఒక చిత్రమైన విషయం చెప్తున్నాను వినండి. రమణ మహర్షి వారు ఒక కథ చెప్తారు. ఈ కథ కూడా చాలా మంచి కథ. ఎలాగా అంటే, ఒకడు బొంబాయి వెళ్ళాడు. బొంబాయి వెళ్ళి వాడి యొక్క ఫ్రెండ్ ఇల్లు ఎక్కడ వాకింగ్ డిస్టెన్స్లో ఉంది. ఎక్కడ? రైలు స్టేషన్కి నడిచి నడిచి వెళుతూ ఉంటే ఒక షాపు కనపడింది. ఆ షాపు దగ్గరికి వెళుతూ ఉంటే కుక్క మీద పడిపోతున్నాడు. ఓ వేట కుక్కలా ఉంది, పెద్ద జాగిరం. అది వచ్చి మీద పడిపోయి కరిచేస్తున్నట్టుగా అనిపించింది. అని భయం వేసి ఒళ్ళు వణికిపోయి గబ పరిగెత్తు స్నేహితుడు ఇంటికి వెళ్ళాడు. ఒరే ఆ కుక్క కరిచేసిందిరా, గాయం పడిపోయిందిరా, ఇలా అయిపోయింది, చచ్చిపోతున్నాను రా, ఇలా మొదలుపెట్టాడు. వాడికి తెలుసు రహస్యం. అలాగా రా కూర్చో అని చెప్పేసి వాడు సముదాయించి చేశారు. అది కరవడం లేదు, పాడు లేదు. అది మీద పడ్డనా భయం వాడికి వేసింది. ఆ తర్వాత మొన్నాడు ఏం చేశాడు, ఉర్రు ఆగొని ఆ ఫ్రెండుల మీద బుధం మీద చెయ్యి వేసి ఆ షాపు దగ్గరికే తీసుకొచ్చాడు ఆ స్నేహితుడు. తీసుకొచ్చి ఏం చేశాడు, ఒరే ఈ కుక్కారా, నన్ను కరిచేయడానికి వచ్చిందా, నేను కరిచేస్తుందా మళ్ళీ అది గోల పెట్టాడు. ఆ గోల పెడుతూ ఉంటే వీడు బలవంతంగా ఈ కుక్క నోట్లో వీడు చేయి పెట్టాడు. అదే కరవడం లేదు, పాడు లేదు. అది ఒక శిల్పి ఒక కర్రతోటో దేనితోటో కుక్కని అలా జీవకళ ఉన్నట్టుగా తయారు చేశాడు. నిజంగా కుక్క కాదది, వాస్తవంగా అది కర్రతో చేయబడినటువంటి శిల్పి యొక్క చాతుర్యం చేత బతుకున్న కుక్కలా చేయబడినటువంటి స్వరూపం. ఆ స్వరూపానికి భయపడాడు. ఆ తర్వాత 4 రోజులు మళ్ళీ ఆ కుక్క దగ్గర ఇంత భయపడేవాడు, ఇంత ఒడుకొచ్చినవాడు, ఒరే రోజు కుక్క చూసొద్దాను రా అని వెళ్ళాడు. అదే నిజం తెలిస్తే భయం ఉండదు. అంటే అది యథార్థ జ్ఞానం కలిగిన వాళ్ళకి భయం కానీ, కామం కానీ, క్రోధం కానీ, ఇతరమైనటువంటి లక్షణాలు ఏవి కూడా ఉండవు కనుక జ్ఞాని యొక్క అది నిజంగా కుక్క కాదు, అది ఒక వేరే కర్రతో చేయబడిన కుక్క అనే ఆలోచన ఉంటే ముందు వీడు భయపడ్డు. కానీ యథార్థం తెలిసిన తర్వాత మర్చిపోయాడు. అంటే భయం లేకుండా అనగా ఎవరికైతే నిజమైన పరిస్థితి తెలుస్తుందో వాళ్ళకి భయోత్పాతాలు కానీ ఇవి ఉండవు కనుక సర్వ పరమేశ్వర, ఆ కుక్క పరమేశ్వర స్వరూపు, షాపు పరమేశ్వర స్వరూపు, అక్కడ ఉన్నవాడంతా పరమేశ్వర స్వరూపం అనే భావన కనుక నిరంతరం రూఢిగా ఉంటే వాడికి ఎట్టి భయము ఉండదు, ప్రమాదం కూడా అలాంటి వాళ్ళకి ఉండదు అని ఈ ఉదాహరణ కూడా రమణ మహర్షి వారు చెప్పుకున్నారు. ఇలాంటివి మనం మననం చేసుకుంటూ మన శరీరాన్ని కాపాడుకోవద్దంత ఆరోగ్యంతో కాపాడుకోవాలి. మోహం ఉండకూడదు, శరీరాన్ని కాపాడుకోవడం అవసరమన్నారు. వేదాంత శాస్త్రంలో కూడా ఆరోగ్యాన్ని కాపాడు. ఎందుకంటే భగవంతుడికి సేవ చేయాలంటే నేను మానసికంగా, శారీరకంగా ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం లేకపోతే దేవుడికి దండం పెట్టలేదు, చేతులు నొప్పులుగా ఉంటాయి. అంతే నీకు ఆరోగ్యం కోరుకు. ఆరోగ్యం అనేటటువంటి ఆ ఆరోగ్యంతో ఉన్న శరీరంతో భగవంతుడికి సేవ చేయడం కోసం పెట్టుకు, అమ్మవారికి సేవ చేయడం కోసం శరీరాన్ని ఉపయోగించు. ఆరాధన కనుక ఉపయోగించుకుంటే నీకు మేలు కలుగుతుంది కనుక సర్వం కనవిదంబర యాదేవి సర్వభూతేషు మాయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 మాయాస్వరూపం. ఆ మాయా శక్తి ఉన్నదే ఇలా ఉంటుంది అని శ్రీ మహావిష్ణు రుచి చూపించారు నారదుల వారికి. అంత ఇతర నారదుల వారు అదివరకే భయం ఏవి అజ్ఞానం లేనివాడు. కానీ తాత్కాలికంగా మాయ ఒక నిమిషం సరస్సులో మునిగి ఆ తటాకంలో మునిగి లేచేటప్పటికి 5 నిమిషాలు చాలు. ఆ 5 నిమిషాల కాలం 500 సంవత్సరాలుగా కనపడేది. మనకు కూడా కళలో ఏమవుతుంది, కొద్ది సమయం కలుస్తున్నాం, 1/2 నిమిషం కలుస్తున్నాం, మరి కొన్ని సంవత్సరాలు గడిచినట్టుగా అనిపిస్తుంది. ఆ కళలో అందరినీ కలుసుకున్నట్టు, ఇక్కడికి వెళ్ళినట్టు, అక్కడికి వెళ్ళినట్టు, ఇవన్నీ చూసినట్టు. ఈ కళలో కాలం అలా ఉంటుంది. మామూలుగా మెలకు ఇప్పుడే కదా పడుకున్నాను, 1/2 నిమిషం పడుకుని
నిమిషం కూడా అవ్వలేదురా, కథ వచ్చిందిరా, కొన్ని యుగాలు జరిగిన కథ వచ్చిందిరా అని మనం కబురు చెబుతాం. ఈ కథ ఎలాంటిదో వాస్తవం మన జీవితం కూడా అలాగే మనం భావించవాలి. స్వప్నానుగతి భవభద్రుడు భ్రాంతి వహించుడో పూనే. స్వప్నానుగతిగా ఉండే ఎక్కడికి మహావిష్ణు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి హితోపదేశం చేసిన దారిలో స్వప్నానుగతి రంగు భగవంతుడు భ్రాంతి. ఈ పుట్టుక, ఈ సంసారం, ఈ ఉండేటటువంటిది కూడా స్వప్నం లాంటిది. స్వప్నంగా చూడాలి. మనకి ఎలా ఉంటుంది? మెలుగుగా ఉన్నప్పుడు కళ విషయం ఉండదు, కళలో ఉన్నప్పుడు మెలుగుగా ఉన్న అనుభవం ఉండదు. ఈ రెండుగా కూడా గాఢ సుషుప్తిలో ఉన్నప్పుడు ఈ రెండు కూడా ఉండవు. ఈ విధంగా జాగ్రత్త సుషుప్తి వ్యవస్థలు 3 ఉంటాయి. ఇది కాకుండా 4వది ఏమిటి అంటే తురీయ స్థితి అంటారు. అంటే సమాధి స్థితిలో ఉన్నవాడు సర్వంకల్పితం బ్రహ్మ, అంతా కూడా పరబ్రహ్మతత్వ జ్ఞానం. వాడికి జన్మరణాలు ఉండవు. మళ్ళీ లోకంలోకి వెళ్ళడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం ఇవేవీ కూడా ఉండవు. ఎవరైతే సమాధి స్థితి పొందగలుగుతారో వాళ్ళు జ్ఞాన స్వరూపం, జ్ఞానానందమయ స్వరూపులుగా వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ సాగు పుట్టుకలు, ఈ మనోవ్యతలు, ఈ రోగాలు శారీరకంగా మానసికంగా ఏవీ కూడా ఉండకుండా ఎప్పుడు నిత్యానంద స్థితిలో ఉంటారు కదా. ఆనందో బ్రహ్మ అనేటటువంటిది సార్థకం చేసుకోవలసింది. ఈ సందేశం మనకి తెలియజేస్తూ ఉన్నది. ఇది మనకు కావలసినటువంటి విషయం. అందుకే ఏమిటంటే కథని నిమిత్తంగా చేసుకుని మనం ఎవరు శరీరం కాదు. ఈ శరీరం లేకపోతే ఏ పని చేయలేవు. శరీరమే లేకపోతే మనం దాన ధర్మాలు కానీ, పుణ్యకార్యాలు కానీ, దేవుడు గుళ్ళు వెళ్ళడం కానీ, మనం వృత్తి ధర్మాలు ఏవీ కూడా చేయలేవు. శరీరం అనేది ఉండాలి. చొక్కా తొడుక్కుంటేనే మనకి సభ్యతగా ఉంటుంది. అలాగే మన శరీరం అనే చొక్కా మనకు ఉండాలి. ఆ శరీరం, ఆ చొక్కాయే మనం అనుకోకుండా, శరీరమే మనం అనుకోకుండా, శరీరంలో లోపల ఉన్నటువంటి జీవాత్మగా ఉన్నటువంటి మనం భావించుకుంటే ఈ జీవాత్మ స్వరూపాన్ని మననం చేసుకున్న పరమాత్మ స్వరూపంగా కనుక మార్చుకోగలిగితే, అటువంటి యోగాభ్యాసం కనుక ఉంటే మనం పునరావృత్తి రహిత, మళ్ళీ తిరిగి రానటువంటి, మళ్ళీ జన్మ ఎత్తవలసిన పని లేనటువంటి ఉన్నత స్థితిలో నిరంతరం కూడా పరబ్రహ్మతత్వ స్వరూపులుగా మనం ఉండడానికి సందేహం లేదు అని ఇలా మనకి దేవీ భాగవతం ఈ కథను నిమిత్తంగా చేసిన వేదాంతాన్ని మనకి తెలియజేసిందిగా మనం భావించవాలి. వ్యామోహం ఉండవు, ప్రేమ ఉండాలి. భార్య యందు ప్రేమ ఉండాలి, సంతానం యందు ప్రేమ ఉండాలి, మిత్రుల యందు ప్రేమ ఉండాలి. అందరి పట్ల కూడా ప్రేమగానే ఉండాలి, దేశంతో ఉండకూడదు. కానీ ఎంత ప్రేమ ఉన్నా అది ముదురుపాకంలోకి వెళ్ళిపోయి మోహన రూపంలోకి వెళ్ళకూడదు. ఆ మోహన రూపంలోకి వెళితే జన్మలు తప్పు. అంటే జన్మరాహిత్యం కలగాలి అంటే మోతాదులో ఉండాలి ప్రతి ప్రేమ అనేటటువంటిది. మొత్తం ఈ భక్తి అంతా భార్య యందు, పుత్రుల యందు, మిత్రుల యందు ఉండే ప్రేమనంతని పోగు చేసుకుని ఈ ప్రేమను భగవంతుడికి అంకితం చేయాలి, అమ్మవారికి అంకితం చేయాలి. అప్పుడు మనకి జన్మరాహిత్యం కలుగుతుంది. మనం పుట్టినందుకు, మానవ జన్మ ఎత్తినందుకు ఏమిటంటే జంతువునాం నరజన్మ దూరం తతో విప్రత తస్మాత్ వైదిక ధర్మ మార్గనిరతో విద్వత్వమస్మాత్పరం ఆత్మానాత్మ వివేకిరస్వనుభవం.